ನಾವು ಇದನ್ನು ಧ್ಯಾನಿಸುವಂಥ ದೇವರ ವಾಕ್ಯದ ಭಾಗ మనం ఈరోజు ధ్యానించబోయే దేవుని వాక్య భాగము ఆదికాండ 28ನೇ అధ్యాయ ఆదికాండము 28వ అధ్యాయము 19వ వచన 19వ వాక్యము. ఆదికాండ 28:19. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఆదికాండము 28వ ಅಧ್ಯಾಯము 19వ ವಾಕ್ಯ. ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಬೇತೇಲ್ ಎಂದು ಹೆಸರಿಟ್ಟನು. ಅಲ್ಲಿರುವ ಊರಿಗೆ ಮೊದಲು ಲೂಸ್ ಎಂದು ಹೆಸರಿಟ್ಟನು. ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಕೃಪೆಯ ಪರಲೋಕ ತಂದೆ, కృపగల పరలోకపు తండ్రి, ನೀವು ನಮಗೆ ಬರೆಸಿಕೊಟ್ಟ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. మీరు మాకు రాయించి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ನಾವೀಗ ಓದಿ ಕೇಳಿದ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. నేను ఇప్పుడు చదివి విన్న వాక్యాన్ని బట్టి మీకు ಈ స్తోత్రం. ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ನಿನಗೆ ನಾವು ಮಹಿಮೆ ఈ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. వాక్యాన్ని బట్టి నేను మీకు మహిమను సమర్పిస్తాం. ಕರ್ತನ ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡು, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸು. మమ్మలను బలపరచండి. ನಿನಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. నీకే మహిమ కలుగును గాక. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. నీకే స్తోత్రం. ಕರ್ತ ನಮಗಿರುವಂಥ ಅಲ್ಪ ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮನ ನಮ್ಮೊಳಗೆ ನಿನ್ನ ಬೆಂಕಿಯನ್ನು ಕಳಿಸಿಕೊಡು. ప్రభువా మాకు ఉండేటువంటి కొంచెం సమయంలో దేవుని ఆత్మ అగ్ని పంపించండి. ಕರ್ತ ನಮ್ಮ ಸಂಗಡ ನೀವು ಮಾತನಾಡು. ప్రభువా మీరు మాతో మాట్లాడండి. ನಿನಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. మీకు మహిమ కలుగును గాక. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ యేసుక్రీస్తు నామములో ಬೇಡಿದ್ದೇನೆ ತಂದೆ. అడుగుచున్నాము తండ్రి. ಆಮೆನ್. ఆమేన్. ಬಹಳ ಹಿಂದೆ ಪ್ರಸ್ತಾಪಿಸಿದಂಥ ಈ ವಿಷಯವನ್ನು ನಾವು ತಿರುಗಿ ಪ್ರಸ್ತಾಪಿಸಲಿಕ್ಕೆ ಇದ್ದ ಪ್ರೇರೇಪಣೆಗಳನ್ನು ನಾನು ఇక్కడ మాట్లాడుతాను. చాలా వెనుక ప్రేరేపించబడి మాట్లాడిన ఈ మాటలనే ఇప్పుడు మాట్లాడడానికి ప్రేరేపణ ఉన్నందువల్ల మాట్లాడుతున్నా. ನಾವು ಓದಿದಂಥ ದೇವರ ವಾಕ್ಯದ ಭಾಗದಲ್ಲಿ 2 ಹೆಸರುಗಳು ಬಂತು. మనము చదివినటువంటి దేవుని వాక్య భాగంలో 2 పేర్లు ఉన్నాయి. ನಾವು ಓದ್ತಿರೋಂಥ ವಾಕ್ಯದ ಭಾಗ ಮೂಲ ಪಿತೃವಾದ ಯಾಕೋಬನ ಜೀವಿತದ ಒಂದು ಘಟನೆ. మనము చదవబడిన లేఖన భాగము మూల పితరుడైన యాకోబు యొక్క జీవిత భాగం. యాకోబున జీవನದ ಅನುಭವದ ಒಂದು ಭಾಗ. యాకోబు జీవిత కాలములో అతనికి ఉన్నటువంటి ఒక అనుభవ భాగము. ಇದೊಂದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಘಟನೆ ಆಗ್ತದೆ. ಇದೊಂದು చాలా ಪ್ರಾಮುಖ್ಯమైన ಸಂಘಟನೆగా మిగులుತ್ತದೆ. ಇಲ್ಲಿ ನಾವು ಕಾಣುವಂತ ಇಷ್ಟು ವಚನಗಳಿದೆಯಲ್ಲ, 16ರಿಂದ 22 ವಚನ. మనం ఇప్పుడు 28వ అధ్యాయంలో చూసినటువంటి 16 నుండి 17 వచనాలు ఉన్నాయి కదా. ನಾನು ಹೀಗೆ ಹೇಳಿದ್ರೆ ಅದು ಸರಿ, నేను ఈ విధంగా చెప్తే అది సరిగా ఉండొచ్చు. ಈ ವಾಕ್ಯ ಇಂದಿಗೂ ಇನ್ನೂ ನಡೀತಾನೆ ಇದೆ. ఈ వాక్యము ఇప్పటికీ కూడా అది నెరవేర్చబడుతూనే ఉంది. ఈ వాక్య ಈಗಾಗಲೇ ಎಷ್ಟೋ ನೆರವೇರಿದೆ. ఈ వాక్యం ఇప్పటికీ ఎన్నో నెరవేర్చబడింది, ಇನ್ನೂ ನೆರವೇರಬೇಕಾಗಿದೆ, ఇంకా నెరవేరవలసి ఉంది. ಅಂತ ಒಂದು ವಾಕ್ಯದ ಭಾಗದಲ್ಲಿ ನಾವೀಗ ಇದ್ದೇವೆ. అలాంటి ఒక వాక్య భాగంలో మనం ఈ సమయంలో ఉన్నాం. ಆದ್ರೂ ನಾನು ಆ ಘಟನೆಗಳನ್ನೆಲ್ಲ ಪ್ರಸ್ತಾಪಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲದಿದ್ರು ಆದಷ್ಟು ನಾನು 19ನೇ ವಚನದಲ್ಲೇ ನಿಲ್ತೇನೆ. ఇప్పటికీ అవన్నీ కూడా వివరించడానికి వీలు కానప్పటికీ నేను 19వ వచనంలోనికి వస్తా. ಓಕೆ, ಇಲ್ಲಿಯ ವಿಷಯ ಯಾಕೋಬ ಈಗ ತನ್ನ ತಂದೆ ತಾಯಿ ಮನೆಯಿಂದ ತನ್ನ ಸೋದರ ಮಾವನ ಮನೆಗೆ ಹೋಗ್ತಿದ್ದಾನೆ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయము యాకోబు తన స్వంత తల్లి గృహాన్ని వదిలి తన మేనమామ గృహముల వైపుగా వెళ్తున్నాడు. ಈತನು ಈ ರೀತಿ ಹೋಗುವಾಗ ಆತನು ಇನ್ನೊಂದು ಅಧ್ಯಾಯದ 32 ಇರಬೇಕು, ಅಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪಿಸ್ತಾನೆ ಈತನ ಕೈಲಿಗ ಕೇವಲ ಒಂದೇ ಒಂದು ಕೋಲ್ ಇದೆ ಅಷ್ಟೇ. ఇతడు వెళ్ళే మార్గంలో 32వ అధ్యాయంలో అతడు ప్రస్తావన చేస్తాడు. అతని చేతిలో ఇప్పుడు ఉన్నది ఒకటే ఒక కర్ర. ಅದನ್ನ ಆತನು 32 ಅದನ್ನು ಪ್ರಸ್ತಾಪಿಸ್ತಾನೆ. 32వ అధ్యాయం 10వ వచనములో దాన్ని అతడు మాట్లాడతాడు. ಆ ಮಾತು ಬಹಳ ಸೊಗಸಾಗಿದೆ. ಯಾಕೋಬನ ಪ್ರಾರ್ಥನೆ ಓದಿ ಬಹಳ ಸೊಗಸು. యాకోబు ప్రార్థన వినడానికి చాలా బాగుంటుంది. అతని మాటಗಳನ್ನ ನಾವು ಗಮನಿಸಬೇಕು. అతని మాటలను మనం గమనించాలి. అతను ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ನ ದಾಸನಾದ ನನ್ನ ಮೇಲೆ ನೀನು ಪ್ರೀತಿನಿಟ್ಟು ಅವನಿಗೆ ಎಷ್ಟು ಉಪಕಾರ ಮಾಡಿದಿ, ಅವನು ಇಲ್ಲಿ ಮೊದಲು ಎವಳೆಯನ್ನು ದಾಟುವಾಗ ಅವನ ಕೈಯಲ್ಲಿ ಕೇವಲ ಒಂದು ಕೋಲು. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములను సమస్త సత్యములకు అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నది దాటితిని. ಅವನಿಗೆ 28ರಿಂದ 32 ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರೋದ್ರೊಳಗೆ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 20 ವರ್ಷ ದಾಟಿರ್ಬೋದು. అతడు 28వ అధ్యాయం మొదలుకొని 32వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దాదాపుగా 20 ವರ್ಷ 20 సంవత్సరాలు గతించిపోయి ಆಗಿರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. అయి ఉండే సాధ్యం. 20 ವರ್ಷದಲ್ಲಿ ಆತನೀಗ ದೊಡ್ಡ ಅರಸುರುಗಳ ಮಟ್ಟಿಗೆ ಶ್ರೀಮಂತನಾಗಿದ್ದ. ఆ 20 సంవత్సరములోనే అతడు ఇప్పుడు ఒక రాజు వలె
ಐಶ್ವರ್ಯವಂತನಿಗೆ మార్చబడి ఉన్నాడు. ಅದರಲ್ಲೂ ಈಗ ಆತನು ಬದುಕೊಳ್ಬೇಕಂತೇಳಿ ತನ್ನ ಇಡೀ ಐಶ್ವರ್ಯವನ್ನ 2 ಪಾಳೆ ಮಾಡ್ತಾನೆ. ఇప్పుడు అతడు జీవించాలని తన యొక్క ఐశ్వర్యం అంతటిని 2 భాగాలుగా మార్చుతాడు. ತನ್ನ ಪಶುಗಳನ್ನೆಲ್ಲ 2 ಭಾಗ ಮಾಡ್ತಾನೆ. తన పశువులన్నిటిని 2 భాగాలుగా ತನಗಿರುವಂತ ಆಸ್ತಿ ಅಥವಾ ಹೆಂಗೆ ಚಿನ್ನ ಬೆಳ್ಳಿ ಇವುಗಳನ್ನ 2 ಭಾಗ ಮಾಡ್ತಾನೆ. తమకు ఉండేటువంటి ఐశ్వర్యము, బంగారము, వెండి ఇవన్నీ 2 భాగాలు, ಆಳುಗಳನ್ನ 2 ಭಾಗ ಮಾಡಿರ್ತಾನೆ. దాసులను 2 భాగాలు చేస్తాడు. ಅದನ್ನ ನಾನು ಪ್ರಸ್ತಾಪಿಸಿದ. ಈಗ ಆತನು ಒಂದು ಕೋಲು ಇಟ್ಕೊಂಡು ಬಂದವನು ಈಗ 2 ಪಾಳೆಗಳಿಗೆ ಹೊಡಿ ಅನ್ನೋದನ್ನ ಆತನ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ. దానినే ఇక్కడ వివరించబడింది. అక్కడ ఒక కర్రతో వచ్చింది, 2 పాళెమునకు యజమానిగా మార్చబడినాని. ಹಾಗಾದ್ರೆ ಆತನಿಗೆ ಒಂದು ಕೋಲು ಹಿಡ್ಕೊಂಡ ಭಾಗದಲ್ಲಿ ಯಾವ ಅನುಭವ ಆಯ್ತೋ ಅದನ್ನ ನಾವೀಗ 28ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದಿ. అలాగైతే ఇప్పుడు అతడు ఒక కర్రతో పట్టుకొని వచ్చిన ఆ భాగంలోనే ఆ విషయంలో ఏం జరిగింది అనే సంఘటననే మనం ఇప్పుడు నడుతూ ఆయాసವಾಗಿ ಆತನು ಒಂದು ಕಡೆ ಮಲಗಿದ್ದ. నడిచి ఆయాసముతో అలసటతో ఒక వైపు పండుకొని ఉన్నాడు. ఒక్కడిగా ఉన్నాడు. ಯಾವುದೋ ಒಂದು ಕಲ್ಲು, ಒಂದು ಸಣ್ಣ ಕಲ್ಲು ಗುಂಡು ಬಂಡೆ ಸಿಕ್ತು, ಅಲ್ಲಿ ತಲೆ ಇಟ್ಟು ಮಲಗೇ ಬಿಟ್ಟ. ఏదో ఒక చిన్న రాయి దొరికింది, ఆ రాయి మీద తలబెట్టి పండుకున్నాడు. ఆ రాత్రి అతనికి కನಸು ಬೀಳು. ఆ రాత్రి ఒక కల గంటడు. ಇಲ್ಲಿ ಈಗ ಈ ಕನಸಿನ ಅನುಭವದಲ್ಲಿ ಓದುವಂತ ಹೆಚ್ಚಿಗೆ ಎಲ್ಲಾ ಭಾಗವು ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಮಾತನಾಡುತ್ತೆ. ఇప్పుడు ఈ కలలో మీరు చదవబోయే ఈ భాగం అంతటి దాదాపుగా యేసుక్రీస్తు భాగాలకు సూచనగా ఉంది. అతను భూమికి ఆకాశకు ಒಂದು ದೊಡ್ಡ ಏಣಿಯನ್ನು ನೋಡ್ತಾನೆ. అతడు భూమికి ఆకాశానికి ఒక పెద్ద నిచ్చెనను చూస్తాడు. ಆ ಏಣಿಯನ್ನ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ತಾನೇ ಯೋಹಾನ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನತಾನಿಯೇಲನ ಸಂಗಡ ಅಲ್ಲಿದ್ದ ಶಿಷ್ಯ ಕೂಟದ ಸಂಗಡ ಮಾತನಾಡಬೇಕಾದ್ರೆ ಅದು ಆ ಏಣಿಯನ್ನ ತಾನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ತಾನೆ. ఆ నిచ్చెనను యేసుక్రీస్తు ప్రభు 1వ అధ్యాయంలో నతానయేలుతో మాట్లాడేటప్పుడు ఆ నిచ్చెనను నేనే అనే విధంగా అతను మాట్లాడతాడు. ಹಾಗಾದ್ರೆ ಯಾಕೋಬನು ಪರಲೋಕಕ್ಕೂ ಭೂಲೋಕಕ್ಕೂ ಕಂಡ ಆ ಒಂದು ಏಣಿ ಅದು ಬೇರೆ ಅದು ವಸ್ತು ಅಲ್ಲ, ವ್ಯಕ್ತಿಯಾಗಿದೆ. అక్కడ అలాగైతే యాకోబు తన కలలో అతడు చూసినటువంటి ఆ నిచ్చెన అది నిచ్చెన కాదు, అదొక వస్తువు మాత్రమే కాదు, అదొక మనిషిగా ఉన్నది. అతనిగా ఆದ ಕನಸಿನಲ್ಲಿ ಆದ ಅನುಭವವನ್ನು అతను భయంకರ ಅಂತ ಕರೀತಾರೆ. అతడు తనకైనటువంటి ఆ కలను దర్శన విషయాన్ని భయంకరము అని వివరిస్తాడు. ಹಾಗಾದ್ರೆ ಅದು ಅನುಭವ ಅಥವಾ ಒಂದು ಭಾವನೆ, ಫೀಲಿಂಗ್ ಅಲ್ಲ, అదొక అనుభవమో లేకపోతే ఒక భావన మాత్రమే కాదు, ಭయంಕರನಾದ ದೇವರ ಒಂದು ಅನುಭವ ಅతನಿಗೆ, భయంకరుడైన దేవుని అనుభవం అతనికి కలుగుతుంది. మోషేಗೆ ಆ ಭయంಕರನಾದ ದೇವರ ಅನುಭವ ಆಯ್ತು. మోషకి ఇలాంటి భయంకరుడైన దేవుని అనుభవం కలిగింది. ಮೂಲ ಪಿತೃ ಆದ ಯಾಕೋಬನಿಗೆ ಅದೇ ಅನುಭವ. మూల పితరుడైన యాకోబుకు అలాంటిదే అనుభవం. హల్లెలూయా 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 హల్లెలూయా. ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯೇ, ಕ್ರಿಸ್ತು ಸಂಗಮ, ದೇವ ಸಭೆಯೇ, ದೇವ ಸಂಗಮ. ಅನೇಕ ವಿಚಾರಗಳಲ್ಲಿ ಗೊಂದಲಗಳು ನಮಗಿರೋದ್ರಿಂದ చాలా విషయాలలో అటు ఇటు బాధలు మనకున్నాగా ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಕೇಳಿದ ಕೂಡಲೇ ನಮ್ಮ ಮನಸ್ಸು ಏನೋ ನಮ್ಗೆ ಗೊತ್ತು ಅನ್ನುವಂತ ಆಗ್ರಹ ಭಾವನೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಆಗ್ತದೆ. యేసుక్రీస్తుని గురించి విన్నప్పుడు ఇదేమో మాకు తెలిసినట్లుగా ఏదో ఊరికే తీసివేసే విధంగా అవుతుంది. యేసు ಅಂದ ಕೂಡಲೇ ನಾವು ಅನೇಕ ಕ್ರೈಸ್ತರ ಮನಸ್ಸು ಹಗುರವಾಗ್ತದೆ. ಹಗುರ ಅಂದ್ರೆ ತಿರಸ್ಕಾರ ಮನಸ್ಸು ಬರ್ತದೆ. యేసు అనేటప్పుడు అనేక మంది క్రైస్తవ విశ్వాసులకు ఒక తిరస్కారపు మనస్సు కలుగుతుంది. దాక్తిದ್ರೆ ಎಚ್ಚರಿಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ. మీలో ఇలాంటిది జరుగుతుంటే ఈ భాగంలో హెచ్చరికను తీసుకునండి. యేసు ತಾನೇ ಜೀವನ ಪೂರ್ತಿ ಕಟ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ, ಇನ್ನೇನು ನನಗೆ ಗೊತ್ತು ಅಂತ ತೀರ್ಮಾನಕ್ಕೆ ಬರಲೇಬೇಡ್ರಿ. యేసు కదా ఇంతవరకు జీవితం అంతా వింటూనే వస్తున్నా ఇంకా ఎందుకు అనేటువంటి తీర్మానం ఆలస్యంగా ఉండొద్దు. యేసుక్ರಿಸ್ತನ ಕುರಿತು ಯಾವತ್ತು ಕೇಳಿದ್ರು ಕಂಡ್ರು ಅದು ನಮಗೆ ದೊಡ್ಡ ಆಶ್ಚರ್ಯ. యేసుక్రీస్తుని గురించి మనం ఎప్పటికి చూసినా అదొక గొప్ప ఆశ్చర్యకరం. ఈ భయంకరನಾದ ದೇವರಿಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡು, ఈ భయంకరుడైన దేవుడు ఇప్పుడు కనబడి ఉన్నాడు. ದೇವರ ಮನೆ ಯಾಗೆ ಅತನು ಕಾಣಿಸಿಕೊಂಡು, దేవుని ఇల్లుగా అతడు కనబడుతున్నాడు. ಅಲ್ಲಿ అతను ಇನ್ನೊಂದು ಪ್ರಕಟಣೆಗೆ ಕಾಣಿಸಿಕೊಳ್ತಾನೆ, ಪರಲೋಕದ ಬಾಗಿಲಾಗಿ ಕಾಣಿಸಿಕೊಂಡು. అతడు ఇంకొక ప్రకటనతో కనబడుతున్నాడు, పరలోకపు ద్వారముగా. ಎಲ್ಲವೂ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಮಾತನಾಡಿದ ಮಾತುಗಳೇ, అన్నీ యేసుక్రీస్తు ప్రభు పలికిన పలుకులే. ಆ ದಿನದಲ್ಲಿ ನೀವು ನನ್ನೊಳಗೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఆ రోజు మీరు నాలో అని చెప్తాడు. ಹಾಗಾದ್ರೆ ಆತನು ಮನೆ ಆಗ್ತಾನಲ್ಲ, అలాగైతే అతడు గృహము ఇల్లుగా మారుతాడు. ಒಂದು ಮನೆಯೊಳಗೆ ನಾವು ವಿರೋಧ ಆದ್ರೆ, ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ಯೇಸುನೊಳಗೆ ನಾವು ವಿರೋಧ ಆದ್ರೆ ಆತನ ದೇವರ ಮನೆ ಅಲ್ಲ. యేసులో మనం ఉన్నట్లయితే అతడు దేవుని ఇల్లు కాదా? అతను పరలోకದ ಬಾಗಿಲು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. అతడు పరలోకపు ద్వారము అని చెప్తాడు. ಏನಿದ್ರ ಅರ್ಥ? ఏమిటి దీని అర్థము? బాగిల సమీಪ ಬಂದ್ರೆ ನಾವು ಮನೆ ಸಮೀಪ ಬಂದ ಹಾಗೆ, మనం ద్వారము దగ్గరికి వస్తే మనం గృహము దగ్గరికి వచ్చినట్టుగా. పరలోక ಎಲ್ಲಿದೆ? పరలోకం ఎక్కడుంది? ಯಾರೊಬ್ಬರು ನಾವು ತೋರಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఏ ఒక్కరు మనం చూపించడం కుదరదు. ಅದು ನಮ್ಗೆ ಬಹಳ ದೂರ ಕಾಣ್ತದೆ, అది మాకు చాలా దూరంగా కనబడుతుంది. ಆದ್ರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಪಡೆದ కానీ యేసుక్రీస్తును మీరు పొందుకుంటే ಅದರ ಅರ್ಥವೇನು? దాని అర్థం ఏమిటి? ಆತನು ನಮಗೆ ಪರಲೋಕದ ಬಾಗಿಲು, ఆయన మనకు పరలోకపు ద్వారం. ಹಾಗಾದ್ರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ಕಂಡು ನಾವು ಪರಲೋಕಕ್ಕೆ ಹತ್ತಿರವಾಗಿದ್ದೇವೆ. అలాగైతే యేసుక్రీస్తును మనం కనుగొన్న వెంటనే పరలోకానికి మనం దగ్గరగా ఉన్నాము. ಕುರಿಗಳಿಗೆ ನಾನೇ ಬಾಗಿಲು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ನಲ್ಲ, నా గొర్రెలకు నేనే ద్వారం. ಕ್ರಿಸ್ತನನ್ನು ಕಂಡುಕೊಂಡವನಿಗೆ ಪರಲೋಕ ಇನ್ನು ದೂರವಿಲ್ಲ. క్రీస్తును కనుగొన్న వారికి
పరలోకం ఇంకా దూరంగా లేదు కదా. ಎಲ್ಲಾ ಅನುಭವಗಳು ಆತನಿಗೆ ಆಗ್ತಾ ಇದೆ. ఇవన్నీ అనుభవాలు అతనికి జరుగుతున్నాయి. ಅಲ್ಲಿವರೆಗೂ ಆತನಿಗೆ ಇದನ್ನ ಹೇಳಿಕೊಟ್ಟವರು ಯಾರು ಇಲ್ಲ. అంతవరకు ఈ వాటిని ఈ విషయాలను అతనికి నేర్పించిన వారు లేరు. ಒಂದೊಂದೇ ಪ್ರಕಟಣೆಗಳನ್ನ ಕನಸಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అతడు వేగంగా తన కలిగిన ఒక్కొక్కటే ప్రకటనను కలగా అతడు వివరిస్తున్నాడు. ಎಷ್ಟು ಆಶ್ಚರ್ಯವಾಗಿ ಈಗ ನಿದ್ದೆಯಿಂದ ಎಚ್ಚರ ఎంతో ఆశ్చర్యంతో ఇప్పుడు నిద్ర మేల్కొన్నాడో తెలియదు. ಆತನು ಬಹಳ ಆಶ್ಚರ್ಯದಿಂದ ಗೆದ್ದೆಳ್ತಾನೆ. అతడు చాలా ఆశ్చర్యకరంగా ಎಲ್ಲವೂ ದೈವಿಕ ಅನುಭವ. అన్ని దైవిక ಅತನಿಗೆ అనుభవాలు ಸ್ಪಷ್ಟವಾಗಿ ಗೊತ್ತಾಯ್ತು. అతనికి స్పష్టంగా తెలిసింది. ಇಲ್ಲಿ ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಇದೆಯಲ್ಲ, ఇందులో దేవుని ప్రసన్నత ఇక్కడ ఉంది కదా. ಬೇಗ ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಆಗ್ಬೇಕು. ఆ వేగంగా ఇప్పుడు దేవునికి ఆరాధన జరగాలి. ಕೂಡಲೇ ಏನ್ ಮಾಡ್ದ, ತಾನು ತಲೆಗಿಟ್ಟಿದ್ದ ಕಲ್ಲನ್ನ ನೆಟ್ಟಗೆ ನಿಲ್ಲಿಸೇ ಬಿಟ್ಟ. అది వెంటనే ఏం చేసిండు, తన తలకాడ పెట్టుకుని నా రాయిని నేరుగా నిలబెట్టిండు. ತನ್ನ ಬಳಿದ ಎಣ್ಣೆನ ಅದರ ಮೇಲೆ ಹೊಯ್ದು ಈಗ ದೇವರನ್ನ ಆರಾಧಿಸ್ತಾ. తన యొద్ద ఉన్నటువంటి నూనెను దాని మీద పోసి ఇప్పుడు దేవుని ఆరాధిస్తాడు. అతనికి ದೇವರ ಅನುಭವ ಆದ್ರಿಂದ అతనికి అక్కడ దేవుని అనుభవం కలిగినందువలన అతనికి అది ಎಷ್ಟು నిಶ್ಚಯ ಆಗಿತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, అతనికి అది ఎంత నిశ్చయంగా ఉన్నదంటే, ಪ್ರಸನ್ನತೆ ಒಳಗೆ ನಾನಿದ್ದೇನೆ, ఆ ప్రసన్నత లోపల నేనున్నాను, ನನ್ನನ್ನೇನೋ ಆವರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. నన్నేదో ఆవరించి ఉన్నది. ಹಾಗಾದ್ರೆ ಅದನ್ನ ಬೇಗ ಅದು ಮನೆ ಅಂತ ಕರಿಬೇಕು. కాబట్టి దాన్ని వేగంగా నేను ఒక ఇంటిగా పిలవాలి. ಸುರಕ್ಷಿತ ನೆಲೆಯಲ್ಲಿ ನಾನಿದ್ದೇನೆ ఒక ಅಂತ. సురక్షితమైన స్థలంలో ఉన్నా కదా. ಹಾಗಾದ್ರೆ ನೆಲೆ ಏನೋ ಒಂದು ಜಡವಸ್ತು ಅಂದ. అలాగైతే ఆ స్థలము ఏదో కఠినమైన ಈ వస్తువు. ಆಶ್ರಯ ಬೇರೊಂದೇನೋ ನನ್ನನ್ನು ಮುಚ್ಚಿಕೊಂಡಿಲ್ಲ. ఈ ఆశ్రయం నన్ను వేరే ఏదో నన్ను కప్పలేదు. ನನ್ನನ್ನೀಗ ಆವರಿಸಿಕೊಂಡಿರುವಂತದ್ದು ದೇವರೇ. నన్ను ఇప్పుడు ఆవరించి ఉన్నది దేవుడే. ಹಾಗಾದ್ರೆ ಆತನು ಅಲ್ಲಿ ದೇವರನ್ನ ಎಲ್ಲೆಂಬುದಾಗಿ ಕರೆದ. కాబట్టి అక్కడ దేవుని అతడు ఎల్ అని పిలిచిండు. ಆಶ್ರಯವನ್ನ ಬೆತ್ ಎಂಬುದಾಗಿ ಕರೆದ. ఆ ఆశ్రయాన్ని బెత్ అని పిలిచిండు. ನೀವು ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಎಷ್ಟು ಸತಿ ಬೆತ್ ಅಂತ ಓದ್ತೀರೋ ಅದಷ್ಟು ಸತಿ ಅದು ಮನೆಗೆ. మీరు ఆ దేవుని వాక్యంలో బెత్ అని ఎన్నిసార్లు చదువుతారో అన్నిసార్లు అదొక గృహము. ಬಹಳ ಸರಳ ಉದಾಹರಣೆ ಬೆತ್ಲೆಹೇಮ್. చాలా తేలికగా ఒక ఉపమానముగా బెత్లెహేమ్. ಅದೆರಡು ಬೇರೆ ಬೇರೆ ಪದಗಳು. అవి రెండు వేరు వేరు పదాలు. ಬೆತ್ బెత్ ಲೆಹೇಮ್. లెహెమ్. ಲೆಹೇಮ್ ಅದು ರೊಟ್ಟಿ. లెహెమ్ అంటే రొట్టె. ಬೆತ್ ಅದು ಮನೆ. బెత్ అది గృహము. ಬೆತ್ಲೆಹೇಮ್ ಅನ್ನುವಾಗ ಅದು ರೊಟ್ಟಿಯ ಮನೆ. బెత్లెహేమ్ అనగా అది రొట్టెల గృహము. ಯೇಸು ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬಂದ? యేసు ఎక్కడ జన్మించిండు? ಬೆತ್ಲೆಹೇಮ್ ನಲ್ಲಿ. బెత్లెహేములో. ಬೆತ್ಲೆಹೇಮ್ ನಮ್ಗೆ ಏನ್ ಸಿಕ್ತು? బెత్లెహేములో మనకేం దొరికింది? ಅಲ್ಲಿ ದೇವರು ಕಳಿಸಿಕೊಟ್ಟ ರೊಟ್ಟಿ ಸಿಕ್ತು. అక్కడ దేవుడే పంపిన రొట్టె దొరికింది. ಅದೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯೋಹಾನ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಮಾತನಾಡ. అదే యేసుక్రీస్తు ప్రభు యోహాను 6వ పరలోకದಿಂದ ದೇವರು ಕಳಿಸಿಕೊಟ್ಟ ರೊಟ್ಟಿ ನಾನೇ. పరలోకము నుండి దేవుడు పంపిన జీవాహారము రొట్టె. ఆమేన్. ಯಾಕೋಬನಿಗೆ ಈಗ ಒಂದು ಆದ ಅನುಭವದಲ್ಲಿ ಆ ಆಶ್ರಯವನ್ನ ಆತನು ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಕಂಡು ಅದನ್ನೇ ದೇವರ ಮನೆ ಎಂಬುದಾಗಿ ಕರೆದನು. యాకోబుకు తన కలిగినటువంటి ఆ దేవుని ప్రసన్నత అనుభవాన్ని ఆవరించిన అనుభవాన్ని అతడు దేవుని గృహముగా పిలిచిండు. హల్లెలూయా. హల్లెలూయా. ಅಲ್ಲಿಯವರೆಗೂ ಅದರ ಹೆಸರು అంతవరకు దాని పేరు ಲೂಜ್. లూజు. ಅದನ್ನ ನೀವು ಹೇಗೆ ಉಚ್ಚರಿಸ್ತೀರೋ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. దాన్ని మీరు వేరే వేరే భాషాంతరంలో ఏ విధంగా ఉచ్చరిస్తారు? ನಿಮ್ಮಲ್ಲಿ ಕೆಲವರು ಅದು ಓದುವಾಗ ನನಗೆ ನಿಮ್ಮ ನೀವು ತಮಾಷೆಗೋ ಅಥವಾ ಇನ್ನೊಬ್ಬನ ಬೈಲಿಕ್ಕೆ ಉಪಯೋಗಿಸಿದ ಪದದ ಉಚ್ಚಾರಣೆ ಅನಿಸ್ತದೆ. మీలో కొందరు దాన్ని ఉచ్చరించేటప్పుడు తమాషికో లేకపోతే వేరే టోళ్ళని పెడతాం కదా లూజు అని, అట్ట మీరు ఉచ్చరించినట్లుగా అనిపించింది. ಸರಿ ನಾನು ಹೇಳಿದ್ದು సరే కదా నేను చెప్పింది. ಆದ್ರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಅದನ್ನ ಲೂಜ್ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అయినా కన్నడలో దాన్ని లూజ్ అని చెప్పిండ్రు, తెలుగులో దాన్ని లూజు అని చెప్పిండ్రు. ಈ ದಿನ ನಮ್ಮ ಧ್ಯಾನದ ಮುಖ್ಯ ವಿಷಯ ಇದೇ ಪದ. ఈ రోజు మన ధ్యానంలో ముఖ్య విషయం ఇదే పదము. ಇಲ್ಲಿರುವಂತ ಯವನಸ್ಥರಿಗಾಗಿ ನಾನು ಈ ಕೆಲವು ಮಾತುಗಳನ್ನ ಹೇಳ್ತೇನೆ. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల కొరకు నేను ఈ మాటలను చెప్తున్నా. ದಯಮಾಡಿ ನೀವು ಬೈಬಲ್ ಓದುವಾಗ ಇಬ್ರಿಯ ಮತ್ತೆ ಗ್ರೀಕ್ ಪದಗಳ ಅರ್ಥವನ್ನ ತಿಳಿಸುವಂತ ಬೇಕಾದಷ್ಟು ಆಪ್ಗಳು ನಿಮಗೆ ಈಗ ಸಿಗ್ತದೆ, ಅವುಗಳನ್ನ ನೀವು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. దయచేసి మీరు వాక్యాన్ని చదివేటప్పుడు ఇబ్రియా మరియు గ్రీక్ తర్జుమాకు చెందినటువంటి చాలా యాప్లు దొరుకుతాయి. అందులో నుండి కొన్ని అర్థాలను తెలుసుకుంటే ప్రయాసంతో బైబిల్ చదివే ప్రయాసపడండి. ನೀವು ಅವುಗಳ ಅರ್ಥ ಸಹಿತವಾಗಿ ಇವುಗಳನ್ನ ಓದಿದ್ರೆ ನಿಮ್ಮ ಗ್ರಹಿಕೆ ವ್ಯತ್ಯಾಸ. వాటి యొక్క అర్థముతో పాటు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మీ గ్రహింపు వేరే విధంగా ఉంటుంది. ಇಲ್ಲಿ ಲೂಜ್ ಎನ್ನುವಂತ ಈ ಪದಕ್ಕೆ ಅರ್ಥವೇನು? ఇక్కడ లూజు అని చెప్పబడిన ఈ పదానికి అర్థం ఏమిటి? ಈ పದಕ್ಕೆ ನೇರವಾದ ಅರ್ಥ, ఈ మాటకు నేరుగా అర్థము ಎಚ್ಚರಿಕೆ, హెచ్చరిక. ಅಥವಾ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ವಾಚ್ಫುಲ್ನೆಸ್. ఆ ఇంగ్లీష్ లో చెప్పినట్లయితే వాచ్ఫుల్నెస్, హెచ్చరిక. ಇದರಲ್ಲಿ ಇಬ್ರಿಯ ಪದಗಳಿಗೆ ಅರ್ಥದ ಜೋಡಣೆ ಯಾವಾಗಲೂ ಹೇಗಿರ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ఇందులో ఇబ్రియా పదాలకు అర్థపు కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే, ಅವರು ಒಂದು ಪದಕ್ಕೆ ಒಂದು ಅರ್ಥವನ್ನು ಕಲ್ಪಿಸಬೇಕಾದ್ರೆ
వారు ఒక పదానికి అర్థమును చెప్పాలి అంటే ಸಾಧಾರಣ ಪ್ರಕೃತಿಯಲ್ಲಿರುವಂತ ವಿಚಾರಗಳನ್ನ ಅವರು ಗಮನಕ್ಕೆ ತಕ್ಕೊಂಡು ಒಂದು ಪದವನ್ನ ನಿರ್ಧರಿಸ್ತಾರೆ. దాదాపుగా వారు ప్రకృతికి సంబంధించిన విషయాలను గమనించి ఆ పదానికి అర్థమును వెతుకుతారు. ಅಥವಾ ಅವರ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುವಂತ ಯಾವುದಾದ್ರೂ ಇದರ ಕಟ್ಟಡಗಳು ಅಥವಾ ಕೆಲವೊಂದು ಸಂಗತಿಗಳನ್ನ ಗಮನಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ತಕ್ಕೊಂಡು ಅದನ್ನ ಸಾಕಷ್ಟು ವಿಶ್ಲೇಷಣೆ ಮಾಡಿ ಒಂದು ಪದವನ್ನ ಅವರು ತೀರ್ಮಾನಿಸ್ತಾರೆ. లేకపోతే వారి కంటికి కనబడే ఏదైనా సృష్టిలో ఉండేటువంటి విషయాలను సరిగ్గా గ్రహింపులోనికి తీసుకొని దాన్ని ఒక అర్థముగా పెట్టడానికి, విశ్లేషణతో పెట్టడానికి ಹಾಗಾದ್ರೆ ప్రయత్నం. ಲೂಜ್ ಎನ್ನುವಂತ ಪದಕ್ಕೆ ಎಚ್ಚರಿಕೆ ಅನ್ನುವಂತ ಅರ್ಥವನ್ನ ಹೇಗೆ ತಂದ್ರು? అలాగైతే లూజ్ అనే పదానికి హెచ్చరికే అనేటువంటి అర్థాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చిండ్రు? ಅದಕ್ಕೆ ಮೊದಲು ಹೇಳ್ತಾನೆ, ಎಲ್ಲರೂ ಹೇಳ್ರಿ ನಾನ್ ಲೂಜ್. ಲೂಜ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ಲೂಜ್. లూజ్ ಏನಾದ್ರು ಅರ್ಥ? ఏమిటి దాని అర్థం? ಗೆತ್ಸೆಮನೆ ತೋಟದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳ್ತಾನೆ, ಎಚ್ಚರವಾಗಿದ್ದು ಪ್ರಾರ್ಥಿಸಿ. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను చూసి చెప్పిండు, హెచ్చరిక కలిగి ప్రార్థించండి. ಶಿಲುಬೆಗೆ ಮೊದಲು ಒಲಿವ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಯೇಸು ಕೊನೆಯ ಕಾಲದ ಘಟನೆಗಳನ್ನ ಮಾತನಾಡುವಾಗ ಅಂತ್ಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, ಎಚ್ಚರವಾಗಿರ್ಲಿ. సిలువకు వెళ్ళక ముందు దేవుడు ఈ బలివల కొండలో ప్రార్థనలో ఆయన ಒಲಿವ ಬೆಟ್ಟದ ಮೇಲಿನ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ఒలీవ కొండ ఎదుట చేసినటువంటి ప్రసంగంలో ಕೊನೆಯ ಕಾಲದ ಘಟನೆಗಳನ್ನ ವಿವರಿಸ್ತಾನೆ. ఆఖరి కాలంలో జరగబోయే సంభవాలను వివరిస్తాడు. ಆ ಶಿಷ್ಯರು 4 ಮಂದಿ ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ಆತನಿಗೆ ಉತ್ತರಿಸ್ತಾ ಬರ್ತಾನೆ. శిష్యులు నలుగురు పలికినటువంటి ప్రశ్నకు ఇప్పుడు వివరిస్తూ వస్తాడు. ಆ ಅಂತ್ಯದಲ್ಲಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ, ఆ అంతములో ఆయన చెప్తాడు, ಎಚ್ಚರವಾಗಿರ್ಲಿ. హెచ్చరికగా ఉండండి. ಹಾಗಾದ್ರೆ ಸಭೆಗೆ ದೊಡ್ಡ ಸಂದೇಶ ಎಚ್ಚರ. అలాగైతే సంఘానికి గొప్ప వర్తమానము హెచ్చరిక. ಈ ಲೂಜ್ ಎನ್ನುವಂತ ಈ ಪದ ಅಷ್ಟೇ ಪ್ರತಿ ದಿನವೂ ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಗೆ ಪ್ರಸ್ತುತ. ఈ లూజ్ అనేటువంటి ఈ పదం, ఈ మాట ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని ప్రజలకు ప్రతి రోజు అది ప్రస్తుతమే. ಎಚ್ಚರಿಕೆ ಅನ್ನುವಂತ ಪದ ಎಲ್ಲಿಂದ ಬಂತು? హెచ్చరిక అనేటువంటి మాట ಎಲ್ಲರೂ ఎక్కడ నుంచి ಗಮನಿಸಿ. వచ్చింది? అందరూ గమనించండి. ಇದು ಒಂದು ಪ್ರಕೃತಿಯ ವಿಷಯವನ್ನ ತಂದು ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ತಾರೆ. ఇది ఒక ప్రకృతికి సంబంధమైన విషయాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ జ్ఞాపి ఉంది. ಏನದು? ఏమిటది? ಇಲ್ಲಿ ಲೂಜ್ ಅಂತ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಇದು ಒಂದು ಬಾದಾಮಿ ಮರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯ. ఇక్కడ లూజ్ అనేటువంటి ఈ మాట ఇది ఒక బాదాము చెట్టుకు సంబంధించిన విషయం. ಹಾಗಾದ್ರೆ ಬಾದಾಮಿ ಮರಕ್ಕೂ ಎಚ್ಚರಿಕೆಗೂ ಏನು ಸಂಬಂಧ? అలాగైతే బాదాము చెట్టుకు హెచ్చరికకు ఏంటి సంబంధం? ಏನ್ ಸಂಬಂಧ ಅಂದ್ರೆ, ఏమిటి ఆ సంబంధం అంటే, ಚಳಿಗಾಲ ಅಥವಾ ಹಿಮಗಾಲದಲ್ಲಿ, చలికాలము లేకపోతే హిమము పడేటువంటి ఆ ನಮ್ಗೆಲ್ಲ కాలం. ಚಳಿಗಾಲದಲ್ಲಿ ಹಿಮ ಏನು ಬೀಳಲ್ಲ, మనకు హిమము చలికాలంలో పడదు, ಆದ್ರೆ ಹಿಮ ಬೀಳುವಂತ ಸ್ಥಳಗಳಿದೆ. కానీ మనసు పడే స్థలాలే ఉన్నాయి. ಒಂದು ವೇಳೆ ಇಸ್ರೇಲ್ ಅಥವಾ ಆ ಭಾಗಗಳಲ್ಲಿ ಹಿಮ ಬೀಳುವ ಭಾಗಗಳಲ್ಲಿ లేకపోతే ఇస్రాయల్ లేదా మనసు పడేటువంటి భాగాలలో ಅಲ್ಲಿ ಬಾದಾಮಿ ಮರ ಇದ್ರೆ, అక్కడ బాదాము చెట్టు, ಬೇರೆ ಮರಗಳು ಇದ್ರೆ, వేరే చెట్లు కూడా ఉన్నాయి. ಹಿಮ ಬೀಳ್ತಾ ಬೀಳ್ತಾ ఆ మనసు పడతా పడతా ಎಲ್ಲಾ ಮರಗಳು ಎಲೆಯನ್ನ ಉದುರಿಸಿಕೊಳ್ತವೆ. ఆ సమస్త చెట్లన్నీ కూడా తమ ఆకులను రాల్పుకుంటాయి. ಬಾದಾಮಿ ಮರ ಸಹ ಎಲೆನ ಕಳ್ಕೊಳ್ತವೆ. ఆ బాదాము చెట్టు కూడా తన ఆకులను ಹಿಮಗಾಲ పోగొట్టుకుంటుంది. ತೀರುವ ತನಕ ಮರಗಳ ಮೇಲೆ ಹಿಮ ನಿಲ್ತವೆ. ఆ బాదాము ఆ చలికాలం ముగిసేంత వరకు ఆ మనసు అనేది చెట్ల మీద ఉంటుంది. ಆದ್ರೆ ಈಗ ಹಿಮಗಾಲ ಈಗ ತೀರ್ಥ ಬರುವಾಗ, ఆ మనసు కాలము, చలికాలము ముగిస్తూ వచ్చేటప్పుడు, ಇನ್ನು ಹಿಮ ಇರುವಾಗಲೇ ఇంకా మనసు ಆ ఉండగానే ಕಾಲ ಈಗ ಮುಗಿತಾ ಬಂತು. ఆ కాలం ఇంకా సంపూర్తి చేయబడుతుంది. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಏನಾಗ್ತದೆ? ఈ సందర్భంలో ఏం జరుగుతుంది? ಹಿಮವೆಲ್ಲ ಹೋದ ಮೇಲೆ ఆ మనసు అంతా పోయిన తర్వాత ವಸಂತ ಕಾಲ ಬರುವಾಗ వసంత కాలం వచ్చినప్పుడు ಎಲ್ಲಾ ಮರಗಳು ಚಿಗುರುತ್ತವೆ. అన్ని చెట్లు కూడా చిగురు వేయడం ప్రారంభిస్తాయి. ಸ್ವಲ್ಪ ಬಿಸಿಲು ಬೀಳುವಾಗ ಈಗ ಚಿಗುರ್ಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸ್ತವೆ. ఇప్పుడు ఎండ కొంచెం తగిలిన వెంటనే అవి చిగురించడానికి ಆದ್ರೆ ప్రారంభిస్తాయి. ಬಾದಾಮಿ ಮರ ಮಾತ್ರ కానీ బాదాము చెట్టు మాత్రము ಇನ್ನು ಹಿಮ ಅವುಗಳ ಮೇಲೆ ಇರುವಾಗಲೇ, ఇంకా హిమములు అంటే మనసు దాని మీద ఉండగానే, ಸುತ್ತಲೂ ತಣ್ಣಗಿನ ಪರಿಸ್ಥಿತಿ ಆವರಿಸಿರುವಾಗಲೇ, చుట్టూ చల్లని ప్రదేశం ఆవరించి ఉన్నప్పుడే ಹಿಮ ಇನ್ನು ಪೂರ್ತಿ ಹೋಗ್ಲೇ ಇಲ್ಲ, ఆ మనసు ఇంకా పరిపూర్ణంగా పోలేదు. ಆಗಲೇ ಇದು ಚಿಗುರ್ತದೆ. అప్పుడే ఇది చిగురించడం ತಣ್ಣಗಿನ ప్రారంభిస్తుంది. ಸ್ಥಿತಿ ಆವರಿಸಿರುವಾಗಲೇ చల్లని పరిస్థితి ఆవరించి ఉన్నప్పుడే ಇದು ಅಲ್ಲಿ ಎಚ್ಚರಗೊಳ್ಳುತ್ತದೆ. ఇది అక్కడ హెచ్చరికను తీసుకుంటుంది. ಇದನ್ನ ಗಮನಿಸಿದ ಇಬ್ರಿಯ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಗಳು, ಮೇಧಾವಿಗಳು, దీన్ని గమనించిన హిబ్రియ వేదావులు, ಹಾಗಾದ್ರೆ ಎಚ್ಚರಿಕೆ ಅನ್ನೋದನ್ನ ಯಾವುದನ್ನ ಎಚ್ಚರಿಕೆ ಎಂಬುದಾಗಿ ಕರಿಬೇಕು? అయితే హెచ్చరిక అంటే దేనిని గురించి హెచ్చరికనుగా చెప్పాలి? ಬಾದಾಮಿ ಮರ ಇನ್ನು ಹಿಮ ಬಿದ್ದಿರುವಾಗಲೇ ಅದು ಚಿಗುರ್ತದಲ್ಲ. ఈ బాదాము చెట్టు ఇంకా మనసు ఉండగానే అది ఇంకా చిగురించబడుతుంది.
చెప్పబడుతుంది కదా. ಹಾಗಾದ್ರೆ ಅವರು ಇದನ್ನ ಎಚ್ಚರಿಕೆ ಎಂಬುದಾಗಿ ಕರೆದರು. కాబట్టి వారు దీనినే హెచ్చరిక అని పలికింది. హల్లెలూయా. హల్లెలూయా. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಗೆ ಬಹಳ ಸೂಕ್ತವಾಗಿ ಅನ್ವಯವಾಗುವಂತ ವಿಷಯ. ఒక విశ్వాసికి చాలా సరిగ్గా సంబంధించేటువంటి విషయం. ಅದಕ್ಕೆ ಹೇಳಿದೆ ಪ್ರತಿ ವಿಶ್ವಾಸಿಗೆ ಪ್ರತಿ ಕ್ಷಣಕ್ಕೂ ಇದು ಪ್ರಸ್ತುತ. కాబట్టి నేను అప్పుడే చెప్పిన ప్రతి విశ్వాసికి ఇది ప్రతి సమయంలో ఇది ఒక ప్రస్తుతమైన విషయం. ಯಾಕೆ? ఎందుకు? ಸುತ್ತಲೂ ನಮಗೆ ನಮ್ಮನ್ನು ತಣ್ಣಗಾಗಿಸುವ ವಿಷಯ ಬೇಕಾದಷ್ಟಿದೆ. చుట్టూ మనలను చల్లపరిచేటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ಸುತ್ತಲೂ ನಮ್ಮನ್ನು ಪಾಪಕ್ಕೆ ಬೀಳಿಸುವಂತ ಸಂಗತಿ ಬೇಕಾದಷ್ಟಿದೆ. చుట్టూ మనలను పాపానికి పడివేసేటువంటి ఎన్నో విషయాలు ನಮ್ಮನ್ನು ఉన్నాయి. ಬೇಗ ಕೆರಳಿಸುವಂತ ಕೋಪ ಎಬ್ಬಿಸುವಂತ ವಿಷಯ ಸುತ್ತಲೂ ಬೇಕಾದಷ್ಟಿದೆ. మనలను వేగంగా కోపం పెంచేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ನಮ್ಮ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಕೆಡಿಸುವಂತ ವಿಷಯ ಸುತ್ತಲೂ ಬೇಕಾದಷ್ಟಿದೆ. మన పరిశుద్ధతను చెరిపేటువంటి ఎన్నో విషయాలు చుట్టూ ನಮ್ಮ ನಂಬಿಕೆಯನ್ನು ಅಪನಂಬಿಕೆಯಾಗಿ ಮಾರ್ಪಡಿಸುವಂತ ಸಂಗತಿ ಬೇಕಾದಷ್ಟಿದೆ. మన విశ్వాసాన్ని అవిశ్వాసముగా మార్చేటువంటి ఎన్నో విషయాలు చుట్టూ ఉన్నాయి. ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ಕೆಡಿಸಿ ದ್ವೇಷದಲ್ಲಿ ತುಂಬಿಸುವಂತ ಎಷ್ಟೋ ವಿಚಾರಗಳು ನಮ್ಮ దేవుని ప్రేమను చెరిపి ద్వేషాన్ని కలుగజేసే ఎన్నో విషయాలు చుట్టూ ನಮ್ಮ ఉన్నాయి. ಮೇಲಿಂದ ಪವಿತ್ರಾತ್ಮನ ಅಗ್ನಿಯನ್ನು ಹಾಗೆಯೇ ತಣ್ಣಗೆ ಮಾಡುವಂತ ಬೇಕಾದಷ್ಟು ವಿಷಯಗಳು మన మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అగ్నిని అదే విధంగా చల్లపరిచేటువంటి ఎన్నో విషయాలు చుట్టూ ಅವುಗಳ ನಡುವೆ వాటి మధ్యలో ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ನಿಲ್ತೇನೆ. నేను పరిశుద్ధతలో ದೇವರ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನಿಲ್ತೇನೆ. దేవుని ప్రేమలో ದೇವರ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ನಿಲ್ತೇನೆ. దేవుని విశ్వాసంలో ಅಭಿಷೇಕದಲ್ಲಿ ನಿಲ್ತೇನೆ. అభిషేకంలో ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿಲ್ತೇನೆ. ప్రార్థనలో ದೇವರಿಗೆ ಕೊಟ್ಟ ಆದ್ಯತೆಯನ್ನ దేవుని ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ನಾನು ಬಿಟ್ಟುಕೊಡುವುದೇ ಇಲ್ಲ. నేను విడిచిపెట్టను. ಹಾಗಾದ್ರೆ ಅವುಗಳ ಮಧ್ಯೆ ನಿಲ್ಲುವುದಾದರೆ ಆ ವ್ಯಕ್ತಿಯೇ ಲೂಚ್. అలాగైతే వాటి మధ్యలో నిలిచిన మనిషి ఆ మనిషినే లూజ్ అనొచ్చు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ದೇವರಿಗೆ ನಾವು ಎಚ್ಚರವಾಗಿರತಕ್ಕ ವ್ಯಕ್ತಿಯಾಗಿಯೇ ಬೇಕಾಗಿದೆ. కాబట్టి దేవునికి మనం హెచ్చరికగా ఉండే మనిషిగానే కావాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೆರೆಮೀಯನ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 11ನೇ ವಚನದಲ್ಲಿ ದೇವರು ಯೆರೆಮೀಯನಿಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾನೆ, ಯೆರೆಮೀಯ ಏನ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? దేవుడు యెరెమీయాకు మొదటి అధ్యాయం 11వ వచనంలో అనుకుంటా, యెరెమీయా నువ్వేమి చూస్తున్నావు? ಆತನು ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ಚಚ್ಚರದ ಮರ ಅಂತ ಓದ್ತೇವೆ. కన్నడలో చచ్చర మర అని చదివినాం. ಆದ್ರೆ ಅದು ಬೇರೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಬಾದಾಮಿ ಚಿಗುರು ಎಲೆ ಅಂತಾನೆ ಚಿಗುರು ಅಂತ ಓದಿರ್ಬೋದು. తెలుగులో అది బాదాము చిగురు అని చదివి ఉండొచ్చు. ಆಗ ಆ ಯೆರೆಮೀಯ ಹೇಳ್ತಾನೆ, ನಾನು ಬಾದಾಮಿಯ ಚಿಗುರನ್ನು ನೋಡ್ತಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. అతడు చెప్తాడు బాదాము చుట్టూ చెట్టు చువ్వ అని చెప్తాడు. ಹಾಗಾದ್ರೆ ಬಾದಾಮಿ ಗಿಡವನ್ನು ನೋಡ್ತಿದ್ದೇನೆ. అలాగైతే బాదామి చెట్టును చూస్తున్నాడు. ಅದು ದೇವರು ಕೂಡಲೇ ಏನ್ ಹೇಳ್ತಾನೆ ನೋಡ್ರಿ. అతడు వెంటనే దేవుడు ఏం చెప్తాడు చూడండి. ಹಾಗಾದ್ರೆ ದೇವರು ತನ್ನ ಕುರಿತು ಏನ್ ಅನ್ಕೊಂಡ ನೋಡ್ರಿ. ఇప్పుడు దేవుడు తనను గురించి ఏం చెప్పినో చదవండి. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ಅದೇನಾ? ಆಗ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, అప్పుడు దేవుడు చెప్తాడు, ನಾನು ಎಚ್ಚರವಾಗಿದ್ದೇನೆ. ఇప్పుడు నేను హెచ్చరికగా ఉన్నా. ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಿದೆ? ఆతురత. ಕನ್ನಡದಲ್ಲಿ ఎచ్చరగుండి ನಾನು ಎಚ್ಚರಗೊಂಡಿದ್ದೇನೆ ಅಂತಾನೆ. నేను హెచ్చరిక తీసుకొనుండా. ಅದೇ ಬಾದಾಮಿ ಗಿಡವನ್ನು ನೋಡಿ ದೇವರು ನಾನು ಎಚ್ಚರ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. అదే బాదాము చువ్వను చూసి దేవుడు చెప్తాడు, నేను హెచ్చరికగా ఉన్నా. ಅದೇ ದೇವರು ಭೂಮಿಗೆ ಮನುಷ್ಯನಾಗಿ ಬಂದಾಗ ನಮ್ಮ ನೋಡಿ ಎಚ್ಚರ. అదే దేవుడు భూమికి మనిషిగా వచ్చినప్పుడు మనందరినీ చూసి ಎಚ್ಚರಿಕೆಯ ಸ್ಥಿತಿಯೇ ನಾವು ಒಬ್ಬೊಬ್ಬರು ಲೂಜ್ ಎನ್ನುವಂತ ಸ್ಥಿತಿಯನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. హెచ్చరిక స్థితియే మనందరినీ లూజ్ పరిస్థితిని కనపరుస్తుంది. హల్లెలూయా. 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 ಅರ್ಥವೇನೀಗ? దీని అర్థం ఏమిటి? ఇప్పుడు ನಮ್ಮನ್ನ ಆತ್ಮಿಕವಾಗಿ ತಣ್ಣಗೆ ಮಾಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿಯ ನಡುವೆ ನಾವು ಬೆಚ್ಚಗೆ ಜೀವಿಸುವಂತದ್ದು. మనలను ఆత్మికంగా చల్లగా పరిచేటువంటి పరిస్థితి మధ్యలోనే మనం హెచ్చరికగా జీవించేవారము. ಇದು ದೊಡ್ಡ ವಿಷಯ. ఇది చాలా ప్రాముఖ్యము. ನಮ್ಮನ್ನು ಆಗಾಗ ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಲೇಬೇಕು. మనం అప్పుడప్పుడు మనల్ని పరీక్షించుకోవాల్సింది. ನನ್ನ ನಂಬಿಕೆ ಏರ್ತಾ ಇದೆಯಾ ಕಡಿಮೆ నా విశ్వాసం అది పరిశుద్ధత ఏర్తా ಇದೆಯా కడిಮೆ పరిశుద్ధత ఎక్కువైతుందా తక్కువైతుందా? ಅಭಿಷೇಕ ಹೆಚ್ಚುತ್ತಾ ಇದೆ ಕಡಿಮೆ అభిషేకం ఎక్కువైతుందా ಹೆಚ್ಚುತ್ತಾ ಇದೆ ಕಡಿಮೆ ప్రార్థన ఎక్కువైతుందా తక్కువైతుందా? ದೇವರ ಪ್ರೀತಿ ನನ್ನಲ್ಲಿ ಹೆಚ್ಚುತ್ತಿದೆ ಕಡಿಮೆ దేవుని ప్రేమ నాలో ఎక్కువైతుందా తక్కువైతుందా? ಇದು ನಾವು ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ತಲೇ ಇರಬೇಕು. దీన్ని మనము దేవుని సన్నిధానంలో పరీక్షించుకోవాలి. ನೀವು ಕಾರವಾರಿಗೆ ಹೋದ್ರೆ, మీరు కారవారికి వెళ్తే ಕಾರವಾರ ಸಮುದ್ರ ತೀರದ ಪಕ್ಕ ಒಂದು ಹಡಗು ಸಣ್ಣ ಯುದ್ಧ ನೌಕೆಯನ್ನ ನೋಡ್ತೀವಿ. కారవార్ సముద్రపు తీరంలో ఒక పెద్ద పడవ యుద్ధ పడవను చూస్తారు. ನೋಡಿದ್ದೀರಾ? ಓಕೆ, ಆ ಹಡಗಿನ ವಿಶೇಷತೆ, ಆ ಯುದ್ಧ ನೌಕೆಯ ವಿಶೇಷತೆ ಅಂದ್ರೆ, ఆ యుద్ధం కొరకై ఉన్నటువంటి పడవ ಇಂಡಿಯಾ ಪಾಕಿಸ್ತಾನ ಯುದ್ಧ ಆಗುವಾಗ, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు 1971 ಇರಬೇಕು. ಆ ಯುದ್ಧದಲ್ಲಿ 71వ సంవత్సరం తేదీలో ఆ యుద్ధంలో ಆ ಪಾಕಿಸ್ತಾನದ ಕಡೆಯ ಯುದ್ಧ ನೌಕೆಯನ್ನ ಹೊಡಿಬೇಕು. ఆ పాకిస్తాన్ వైపు నుండి వచ్చేటువంటి యుద్ధ పడవని కొట్టాలి. ಈ ಕಾರವಾರದಲ್ಲಿ ಇಟ್ಟಿರುವಂತ ಈ ಯುದ್ಧ ನೌಕೆಯ ವಿಶೇಷತೆ ಅಂದ್ರೆ, ఈ కారవార్లో పెట్టినటువంటి ఆ యుద్ధ పడవ యొక్క విశేషత ఏమిటంటే, ಈ ನೌಕೆಯ ಕೆಳಗೆ ಇವರು ಕ್ಷಿಪಣಿಗಳನ್ನ ಇಡ್ತಾರೆ. ಕ್ಷಿಪಣಿ ಅಂತ ಹೇಳಿಕ್ಕಾಗಲ್ಲ, ಬಾಂಬ್ಗಳನ್ನ ಇಡ್ತಾರೆ. ఈ యుద్ధ పడవ యొక్క కింది భాగంలో బాంబులను పెడతారు. ಅದನ್ನ ಇವರು ಲಾಂಚ್ ಮಾಡಿದ ಕೂಡಲೇ ಸಮುದ್ರದ ಒಳಗಿಂದ ಹೋಗಿ ಆ ಕಡೆ ನೌಕೆನ ಹೊಡಿತಾರೆ.
దాన్ని వారు లాంచ్ అంటే కొట్టడానికి వత్తిన వెంటనే అది లోపల నుండే సముద్ర దారిలోనే వెళ్ళి సముద్రం నీళ్ళలో నుంచే వెళ్ళి దాని ನೀನು ಒಳಗಿಂದ ಹೋಗಿ ಅದನ್ನ ಹೊಡೆದಿದ್ದೆ. నీళ్ళ లోపల నుండే వెళ్ళి పాకిస్తాన్ ಆ ರೀತಿ ಪಾಕಿಸ್ತಾನದ ಯುದ್ಧ ನೌಕೆಗಳನ್ನ ಹೊಡೆದಂತ ಹಡಗನ ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఆ విధంగా పాకిస్తానపు యుద్ధ పడవలను కొట్టినటువంటి పడవను ఆ స్థలంలో వచ్చి ఉన్నారు. ನೀವು ಈಗಲೂ ಹೋದ್ರೆ ಅದರೊಳಗೆ ನಿಮಗೆ ಅವುಗಳ ವಿಡಿಯೋ ಅದೆಲ್ಲ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡುವಂತ ಒಂದು ಸೆಮಿನಾರ್ ಹಾಲ್ ಇದೆ. ನಂತರದಲ್ಲಿ ಹಡಗೆಲ್ಲ ಒಳಗೆಲ್ಲ ನಿಮ್ಮ ಸುತ್ತಲಿಕ್ಕೆ ಬಿಡ್ತಾರೆ. మీరు ఇప్పటికి వెళ్ళినప్పటికీ కూడా ఆ పడవ విషయాన్ని వివరించేటువంటి వారు మరియు ఆ పడవను చూపించే వారందరూ అక్కడ ఉన్నారు. మీకు అక్కడికి ఇడుస్తారు. ಅದರಲ್ಲಿ ಈಗ ನಾನು ಯಾಕೆ ಏನನ್ನು ಹೇಳಿ ಪ್ರಯತ್ನ నేను ಪಡ್ತೀನಿ, ఇప్పుడు ఏమి చెప్పే ప్రయాస ನೀವು ಅದನ್ನೆಲ್ಲ ನೋಡ್ತಾ ನೋಡ್ತಾ ಬಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಒಂದು ರೂಮ್ ಸಿಗ್ತದೆ. మీరు దాన్ని చూస్తూ చూస్తూ వెళ్తే అక్కడికి మీకు ఒక రూట్ దొరుకుతుంది. ಅದರಲ್ಲಿ ಈ ಗೇಜ್ಗಳಿದೆಯಲ್ಲ, అందులో గేజ్లు ఉన్నాయి కదా. ಗೇಜ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಹಳೆ ಬೈಕ್ ಎಲ್ಲ ಓಡಿಸ್ಬೇಕಾದ್ರೆ ಸ್ಪೀಡೋಮೀಟರ್, ಪೆಟ್ರೋಲ್ ಎಷ್ಟಿದೆ ಇದೆಲ್ಲ ತೋರಿಸುತ್ತೆ. ಗೊತ್ತಾ ನಿಮ್ಗೆ? మీరు బైకులు ఇప్పటికీ ఉన్నాయి, ఎల్ఈడి అయ్యాయి అంతే, కానీ గేజ్లు అని ఉంటాయి. ఎంత పెట్రోల్ ఉంది, లేకపోతే బ్యాటరీ ఎంత ఛార్జ్ ఉంది, స్పీడ్ ఎంతకు పోతుంది, ನೀಡುಗಳನ್ನು ತೋರಿಸುತ್ತಲ್ಲ, పరిమితిని చూపించేది. ನಿಮ್ಗೆ ಆ ರೀತಿ ಆ ಒಂದು ಪ್ಯಾನಲ್ ಸಿಗುತ್ತೆ. ನೂರಾರು ಅಂತ ಗೇಜ್ಗಳನ್ನ ಇಟ್ಟಿದ್ದಾರೆ. మీకు ఆ విధంగా గేజ్ ప్యానల్ దొరుకుతుంది. నూటికాడికి ఎక్కువ ప్యానల్ అందులో ఉన్నాయి. ಅಲ್ಲಿರೋರು ಒಂದೊಂದನ್ನು ಗಮನಿಸ್ತಲೇ ಇರಬೇಕು. అక్కడ ఉంటే వారు ఒక్కొక్క దాన్ని చూస్తూనే ఉండాలి. ಅದೆಲ್ಲವೂ ಸರಿಯಾದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಮಾತ್ರ ಹಡಗು ಸರಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದೆ ಅಂತ ಅರ್ಥ. అక్కడ ఉండేటువంటి ఆ గేజ్లు సరిగ్గా పనిచేస్తుంటే మాత్రమే ఈ పడవ బాగుందని అర్థం. ಹಾಗಾದ್ರೆ ಅದು ಯಾಕಿದನ್ನ ಹೇಳಿದೆ, నేను ఎందుకు దీన్ని చెప్తున్నా, ಹಾಗಾದ್ರೆ ನನ್ನೊಳಗಿನ ಆತ್ಮಿಕ ಸ್ಥಿತಿಯನ್ನ ನಾವು ಆ ಗೇಜ್ಗಳನ್ನ ನೋಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇರಬೇಕು. ఆ విధంగా ఏ విధంగా పడవ యొక్క గేజ్లను సరిగ్గా ఉందా లేదా అని చూస్తూ ఉంటారు, అదే విధంగా మన యొక్క ఆత్మిక పరిస్థితులను మనము పరీక్షిస్తూ ఉండాలి. ಯಾವ್ದಾದ್ರು నన్ను తಣ್ಣಗೆ ಮಾಡ್ತಿದ್ರೆ ನಾನು ಬೇಗ ಎಚ್ಚರವಾಗ. ఎందుకన్నట్లయితే ఏదైనా పరిస్థితి నన్ను పరిచేదిగా ఉన్నట్లయితే నేను హెచ్చరిక తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸತಕ್ಕ ವಿಷಯ ಏನಂದ್ರೆ, కాబట్టి మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ಎಚ್ಚರ ಎನ್ನುವಂತ ಸ್ಥಿತಿ ಯಾವಾಗಲೂ ಎಚ್ಚರವಾಗಿ ಎಚ್ಚರ ಸ್ಥಿತಿಯಲ್ಲೇ ದೇವರು ಬಿಡಲ್ಲ. ఆ లూజ్ అనేటువంటి ఆ హెచ్చరిక స్థితిని దేవుడు హెచ్చరికతోనే ఇడుసడు. ಅದರ್ಥ ಏನು? దాని అర్థం ఏమిటి? ಆ ಎಚ್ಚರವಾಗಿರುವಾಗಲೇ ಅದಕ್ಕೆ ಪ್ರಮೋಷನ್ ಕೊಡ್ತಾರೆ. ఆ హెచ్చరిక స్థితిలో ఉన్నప్పుడే దేవుడు ఒక ఉన్నత స్థానానికి తీస్తాడు. ఊరిగా లూజింದ బెతెల్ ఆಯ್ತು. ఆ లూజ్ ఇప్పుడు అది లూజ్ నుండి బేతెల్ గా మార్చబడింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಮೋಷನ್ ನಾವು ಒಬ್ಬೊಬ್ಬರು ದೇವರ ಮನೆಯಾಗಿ ಮಾರ್ಪಡಲೇಬೇಕು. అలాగైతే మన ముందు పదవి మనం అందరము కూడా దేవుని గృహంగా మారాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಅಲ್ಲಿ ದೇವರಿಗೆ ಆರಾಧನೆ. అప్పుడు దేవునికి ఆ స్థలములో ఆరాధన. ನಾನು ಮುಗಿಸುವಂತೆ ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ವಚನದೊಂದಿಗೆ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. నేను ముగించుదాగున ఆఖరిగా ఒక వచనతో 35వ ವಚನಕ್ಕೆ ಬೇಗ ಬರ್ರಿ. 35వ వచనంలోనికి 35 ಅಧ್ಯಾಯಕ್ಕೆ 35వ అధ్యాయంలోనికి వెళ్ళండి. ಅಲ್ಲಿ ದೇವರು ಮಾತನಾಡುವಂತ ಮಾತುಗಳನ್ನ ನೋಡೋಣ. అందులో దేవుడు మాట్లాడేటువంటి మాటలను గమనించుకుందాం. ಅಲ್ಲಿ 35 ಒಂದನೇ ವಚನ ಪೂರ್ತಿ ಓದ್ಬೋದಾ? దేవుడు యాకోబుతో 35వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಒಂದು ವೇಳೆ ನಾವು ಆ ಸ್ಥಳದಿಂದ ಆಚೆಚೆ ಆಗಿದ್ರೆ, ఒకవేళ ఆ స్థలంలో నుండి మనం అట్టిట్ట అయినట్లయితే, ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, దేవుడు చెప్తున్నాడు, ನಾನು ಆ ವಚನದಲ್ಲಿ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಬೇರೆ ರೆವಲೇಷನ್ ಇದೆ, ಆದ್ರೆ ನಾನು ಅದನ್ನ ಬಿಟ್ಟು ಹಾಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದೇನೆ. నాకు ఈ వచనము ద్వారా మాట్లాడేటువంటి వేరే వాక్య ప్రకటన ఉంది, కానీ దాన్ని వదిలి నేను మాట్లాడుతున్నా. ಈಗ ಬೇರೆ ಕಡೆ ಇರುವಂತ ಯಾಕೋಬನಿಗೆ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఇప్పుడు వేరే వైపుగా ఉండేటువంటి యాకోబుతో దేవుడు చెప్తున్న మాట, తిరిగి బేతేలుకు ಹೋಗು, మరలా బేతేలుకు వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి యజ్ఞవేది కట్టు, మరలా అక్కడ బలిపీఠము కట్టు, తిరిగి ఆరాధిసు, మరలా అక్కడ ఆరాధన చేయి. ಯಾವ ಕಾರಣಕ್ಕೆ? ಎಂದು ನಿಮಿತ್ತము. ಯಾವ ಕಾರಣಕ್ಕೆ? ಎಂದು ನಿಮಿತ್ತము. ಕಾರಣ ಈಗ ದೇವರು ಯಾಕೋಬನನ್ನ ನಿಜವಾಗಲೂ ಆಶೀರ್ವದಿಸಬೇಕಂತ. ఎందుకన్నట్లయితే దేవుడు ఇప్పుడు యాకోబును నిజముగా ఆశీర్వదించాలని ఉన్నాడు. ಅದರ ಅರ್ಥ ಏನು? దాని అర్థం ఏమిటి? ಅದರ ಅರ್ಥ ಏನು? దాని అర్థం ఏమిటి? ದೇವರು ಆತನಿಗೆ ಮೊದಲು ದರ್ಶನ ಕೊಟ್ಟಾಗ ಯಾಕೋಬನ ಹತ್ರ ಒಂದು ಕೋಲಿತ್ತು. దేవుడు అతనికి మొదట దర్శనం అనుగ్రహించినప్పుడు యాకోబు యొద్ద ఒకటే కర్ర ఉంది. ಅದು 28ನೇ ಅಧ್ಯಾಯ. అది 28వ అధ్యాయం. ಈಗ ಆತನು ಹೊಡೆದಾಟದಲ್ಲಿ ಈಗ ವಾಪಸ್ ಬರ್ತಿದ್ದಾನೆ, ಅದು 32ನೇ ಅಧ್ಯಾಯ. ఇప్పుడు అతడు ఆ దరి దాటి బయటికి మరలా వస్తున్నాడు, అది ఇప్పుడు 32వ అధ్యాయం. ಇಲ್ಲಿ ಈಗ ಆತನು ಭಯಂಕರ ಶ್ರೀಮಂತ. ఇప్పుడు ఇక్కడ గొప్ప ఐశ్వర్యవంతుడు. ಅಂದ್ರೆ ಶ್ರೀಮಂತನಾಗಿರೋದು ಆಶೀರ್ವಾದ ಅಲ್ವಾ? ఇప్పుడు ఐశ్వర్యంగా ఉండేది ఆశీర్వాదం కాదా? ఆశీర్వాదమే.
ಆದ್ರೆ ಈಗ ದೇವ್ರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ನೀನು ಅಲ್ಲಿಗೆ ಬಾ, ನಾನೀಗ ಆಶೀರ್ವದಿಸ್ತೇನೆ. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అంత గొప్ప ఐశ్వర్యవంతునికి మరలా రా, నేను ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. ಅಬ್ರಾಮ್ ಒಂದ್ ವೇಳೆ ಅದನ್ನ ನನ್ನ ಭಾಷೆಯಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ಯಾಕೋಬ ಇವರೆಲ್ಲ ಯಾಕೋಬ ಇಲ್ಲಿ ತನಕ ಕಂಡದ್ದು ಈ ಲೋಕದ ಆಶೀರ್ವಾದ. నా ఒక వ్యక్తిగత విషయంగా చెప్పినట్లయితే అబ్రాహాము మొదలుకొని యాకోబు ఇప్పటికి చూసింది అది వ్యక్తిగతంగా ఈ లోక ఆశీర్వాదం. తెగిలిಲ್ಲ యాకోబుನ విషయం. యాకోబు విషయంలో యాకోబు ఇంతవరకు చూసింది ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు. అಲ್ಲಿಗೆ ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆ స్థలానికే మరలా ఆశీర్వదిస్తా అంటాడు కదా. ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ವಿಷಯ, ఇందులో ఇంకొక విషయం, ಒಂದು ವೇಳೆ ಯಾಕೋಬ ಬಹಳ ಮಾತಾಡೋನಾಗಿದ್ರೆ, ఒకవేళ యాకోబు ఎక్కువగా మాట్లాడేవాడు అయితే, ದೇವ್ರೆ ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ಅಲ್ಲಿ, ఎందుకు ప్రభు ఎందుకు ఆడా, ನಾನು ఇಲ್ಲೇ ಸಿಕ್ಕಿದ್ದೇನೆ, ఇಲ್ಲೇ ఆశీర్వాద ಮಾಡು, నేను ఇక్కడే ఉండాలి, ఈయన్నే ఆశీర్వదించు. ದೇವರಿಗೆ ನಾವೆಲ್ಲ ಹೇಳಿಕ್ಕಾಗಲ್ಲ. దేవునికి మనం అట్లా చెప్పడం కుదరదు. దేవుని సంధిస్లిಕ್ಕೆ ನಮಗೊಂದು ಸ್ಥಳ ಇದೆ ಎಂಬುದು ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥವಾಗುತ್ತೆ. దేవుణ్ణి దర్శించడానికి ఒక స్థలం ఉంది అనేది మనకందరికీ ನಮಗಿಲ್ಲದೆ ಹೋದ್ರು ನಮ್ಮನ್ನ ಸಂಧಿಸ್ಲಿಕ್ಕೆ ದೇವರಿಗೊಂದು ಸ್ಥಳ ಬೇಕು, ಅದನ್ನು ನಮಗೆ ಅರ್ಥವಾಗುತ್ತೆ. ఆమేన్. మనకు ఆ స్థలం లేకపోయినా దేవుడు మనలను దర్శించడానికి దేవునికి ఒక స్థలం అవసరం అనేది మనకి ఈ బైబిల్లో ಇದೊಂದು ಒಳ್ಳೆ ದೊಡ್ಡ ವಿಷಯ. ఇది పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఇది ఒక మంచి విషయం. ಓಕೆ, హల్లెలూయా, హల్లెలూయా. ఇడీ బైబిల్ನಲ್ಲಿ ಇದು ದೊಡ್ಡ ವಿಷಯ. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఇది ఒక గొప్ప విషయం. దేవుడు తమ భక్తులను సంధిಸಬೇಕಾದ నిర్దిಷ್ಟ ಸ್ಥಳಗಳಿಗೆ ಆತನು ಬರ್ಲಿಕ್ಕೆ, దేవుడు తన భక్తులను దర్శించడానికి నిర్దిష్టమైన స్థలానికి పిలుస్తాడు. యేసు ఈ ರೀತಿ ನಿರ್ದಿಷ್ಟ ಸ್ಥಳ ಆರಿಸಿಕೊಂಡಿದ್ರಿಂದಲೇ ಆತನನ್ನು ಹಿಡಿಲಿಕ್ಕೆ ಸುಲಭ ಆಗಿದೆ. యేసు ఈ విధంగా ఒక నిర్దిష్టమైన స్థలం ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ఆయనను పట్టడానికి తేలికైంది. కొనే వారం ప్రతిదిన రాత్రి అతను గెత్సెమనే తోటದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ. ఆ ఆఖరి వారంలో ప్రతి రోజు గెత్సెమనే వనములో అతడు యూదులకు ಗೊತ್ತಿದ್ರಿಂದಲೇ ಆತನನ್ನು ಹಿಡಿಕೊಟ್ಟ. యూదులకు అది తెలుసు కాబట్టి అతనిని పట్టించిండు. ಹಾಗಾದ್ರೆ ಒಂದು ನಿರ್ದಿಷ್ಟ ಸ್ಥಳ ಬೇಕೇ ಬೇಕು. కాబట్టి ఒక నిర్దిష్టమైన స్థలం కావాలి. ನಮಗೆ ಅವಶ್ಯವಿಲ್ಲದಿದ್ರು ದೇವರು ನಮ್ಮನ್ನು ಸಂಧಿಸಲಿಕ್ಕಾಗಿ, ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿಕ್ಕಾಗಿ ಆತನಿಗೆ ಸ್ಥಳ ಬೇಕು. మనకు అవసరంగా లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని దర్శించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయనకు అవసరం. ಆರಂಭಕ್ಕೆ ಏನಾದರೂ ಒಂದು ಸ್ಥಳವನ್ನು ಆರಿಸಿಕೊಳ್ಳಿ. ప్రారంభంలో ఏదైనా ఒక స్థలాన్ని ఏర్పరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సರಿ, ಇಲ್ಲಿ ಯಾಕೋಬ ಈ ಮಾತಿಗೆ ಒಳಪಡ್ತಾನೆ. యాకోబు ఈ మాటకు లోబడతాడు. ಆದ್ರೂ ಈ 35:1ರಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ಮಾತ್ರ ಗಂಭೀರವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాటను చాలా ఆసక్తికరంగా తీసుకోండి. ಅಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, అక్కడ దేవుడు చెప్తాడు, ನೀನು ಈ ಸ್ಥಳ ಬಿಟ್ಟು, నీవు లేచి, ಬಿಟ್ಟು విడిచిన ఈ ಸ್ಥಳ ಬಿಟ್ಟು, నీవు ఈ స్థలమును విడిచి, ಗಟ್ಟ ಹತ್ತಿ, లేచి, ಇರ್ಲಿ, నీవు లేచి బేతేలుకు వెళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಕರ್ತನ ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವಜನರೇ, ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ಇದೆಲ್ಲವೂ ನಮಗೆ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಅಲ್ಲ. ఇవన్నీ మాకు ఏదో ఒక వర్తమానం కాదు. ದೇವರು ನಮಗೆ ದೊಡ್ಡ ಸಂದೇಶಗಳನ್ನು ಇಡ್ತಾನೆ. దేవుడు ఇందులో ఒక గొప్ప సందేశము మాటలను ఉంచి ఉన్నాడు. ಇದರ ಅರ್ಥ ಏನು? దీని అర్థం ఏమిటి? ದೇವರ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಲಾರದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಎಲ್ಲೋ ಯಾಕೋಬ ಇಳಿದು ಹೋಗಿದ್ದಾನೆ. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వీలు కాని ఏదో ఒక స్థలములోనికి యాకోబు దిగజారి ఉన్నాడు. ಆದ್ರಿಂದ ಈಗ ದೇವರು ತಾನೇ ಬಂದು, ಈಗ ನೀನು ಈ ಇಳಿದೋಗಿರೋ ಸ್ಥಳನ ಬಿಟ್ಟು ಈಗ ಏರಿ ಬಂದು ನಾನು ನಿನ್ನ ಆಶೀರ್ವದಿಸಬೇಕಾದ ಮೇಲ್ಸ್ತರದ ಸ್ಥಳಕ್ಕೆ ಬಾ ಅಂತ ಕರೀತಿದ್ದಾನೆ. కాబట్టి దేవుడు తానే దిగి వచ్చి యాకోబుతో, నీవు ఇక్కడ దిగజారిన ఈ స్థలములో వదిలిపెట్టి లేచి నేను నిన్ను ఆశీర్వదించడానికి ఉంచినటువంటి స్థలములో దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ಇದು ಬಹಳ ಟೆಂಪ್ಟ್ ಆಗುವಂತ ವಿಷಯ. ಟೈಮ್ ಅನೇಕ ವಚನಗಳಲ್ಲಿ ಮಾತಾಡಬಹುದು. ఇది చాలా టెంప్ట్ అయ్యేటువంటి విషయం. చాలా వచనాలతో మాట్లాడగలము. ఇశ్రాయేలుకి దేవుడు కొట్ట దేశ ಯಾವುದು? ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దాన దేశం ఏది? కానాన్ దేశ. కనాన్ దేశం. కానాన్ దేಶ ಇದು ಎತ್ತರದ ಪ್ರದೇಶ. కనాను దేశము ఇది ఒక ఉన్నతమైన స్థలము, ప్రదేశము. ದೇವರ ಒಡಂಬಡಿಕೆಯುಳ್ಳ ಜನರಿಗೆ ದೇವರು ಎತ್ತರದ ಪ್ರದೇಶ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు నిబంధనతో ఉండేటువంటి ప్రజలకు దేవుడు ఉన్నతమైన ప్రదేశాన్ని ఉంచి ఉన్నాడు. ಯಾಕೆ? ఎందుకు? ಅಭಿಷಕ್ತರ ಮೇಲಿರಬೇಕು. అభిషక్తులు పైన ఉండాలి. బైబిల్ ನಲ್ಲಿ ಇದಕ್ಕೆ ನಿಮಗೆ ಸಾಕಷ್ಟು ವಚನಗಳು పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వచనాలు వీటికి దొరుకుతాయి. ಕೆಲವೊಂದು ಸರಳ ವಿಷಯ. ದೇವರು ಅಪೊಸ್ತಲರಿಗೆ ಅಭಿಷೇಕ ಕಳಿಸಿಕೊಟ್ಟದ್ದು ಮೇಲಂತಸ್ತಿನ ಮನೆ. దేవుడు అపోస్తలులకు అభిషేకము పంపించిన స్థలము పై అంతస్తు మేడగది. ಈ ರೀತಿ ಅನೇಕ ವಚನಗಳು ನಿಮಗೆ ಸಿಗ್ತದೆ. ఈ విధంగా చాలా ఆదికాండದಲ್ಲಿ ನಿಮಗೆ ವಚನ ಇದೆ. ఆదికాండలో వచనాలు ఉన్నాయి. ನಿಮಗೆ మోషే గ్రంథಗಳಲ್ಲಿ ಅನೇಕ ವಚನಗಳು ಇದೆ. గ్రంథాలలో అనేక వచనాలు న్యాయస్థాపకుల పుస్తకದಲ್ಲಿ ಇದಕ್ಕೆ ನಿಮಗೆ ವಚನ ಇದೆ. న్యాయాధిపతుల పుస్తక గ్రంథంలో ఉన్నాయి. కీర్తనಗಳಲ್ಲಿ ಇದಕ್ಕೆ ನಿಮಗೆ ವಚನ కీర్తనలో ಇದೆ. ఎన్నో వచనాలు వీటి కొరకే. ಪ್ರವಾದನ పుస్తಕಗಳಲ್ಲಿ ನಿಮಗೆ ವಚನ ಇದೆ. ప్రవక్తల గ్రంథాలలో ఎన్నో వచనాలు ఉన్నాయి. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಿಮಗೆ ಇದೆ. కొత్త నిబంధనలో ఇది ఉన్నాయి. ಹಾಗಾದ್ರೆ ದೇವರ
ದೇವರು ನಮ್ಮನ್ನ ಮೇಲಕ್ಕೆ ಕರೆಯುವಂತ ದೇವರು. కాబట్టి దేవుడు మనలను పైకి పిలిచే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾಕೆ? ఎందుకు? ಅಲ್ಲಿಗ ದೇವರು ದರ್ಶನ ಕೊಟ್ಟಿದ್ದಾಯ್ತು. అక్కడ దేవుడు దర్శనం ఇచ్చిందైంది. ಲೂಜ್ ಎಂಬುವನನ್ನ ಬೇತಲಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದ್ದಾಯ್ತು. లూజ్ అనేటువంటి వాడిని బేతేలుగా మార్చిందైంది. ದೇವರಿಗೆ ಇನ್ನೂ ತೃಪ್ತಿ ಇಲ್ಲ. దేవునికి ఇంకా తృప్తికరంగా లేదు. ಆಗಿರ್ಬಹುದು. మనకు తృప్తిగా ಈಗ ఉండొచ్చు. ದೇವರ ತೃಪ್ತಿ ಏನು? ఇప్పుడు దేవుని తృప్తి ఏమిటి? ಈಗ ಈತನನ್ನ ಈ ರೀತಿಗೆ ಮಾರ್ಪಡಿಸಬೇಕು. ఇప్పుడు ఇతన్ని ఈ విధంగా మార్చాలి. 35:7 35వ అధ్యాయం 7వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. హల్లెలూయా. హల్లెలూయా. ನೀನ್ ಲೂಜ್ ಆಗಿದ್ರೆ, నీవు లూజ్ గా ఉన్నట్లయితే ನೀನು ಮುಂಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಖಂಡಿತ ಬೇತಲಾಗಿ ಮಾರ್ಪಡ್ತೀಯ. రాబోయే రోజులలో నిశ్చయంగా నువ్వు బేతేలుగా మార్చబడతావు. ಇದು ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯ ಪ್ರಮೋಷನ್. ఇది ఒక విశ్వాసికి ఉండేటువంటి ప్రమోషన్. ನೀನೀಗ ಬೇತಲಾಗಿ ದೇವರ ಮನೆಯಾಗಿ ಮಾರ್ಪಟ್ಟ ಮೇಲೆ ఇప్పుడు నీవు బేతేలుగా దేవుని గృహంగా మార్చబడిన ಒಳಗೆ ಇರುವುದಾದ್ರೆ, దేవుని ప్రసన్నతలో నువ్వు ఉన్నట్లయితే ದೇವರಿಗೆ ಅದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಪ್ರಮೋಷನ್ ಇರ್ತಾನೆ. దేవుడు దానికి ఇంకొక పై విషయం ఉంచి ఉన్నాడు, హెచ్చింపు నుంచి ಈಗ ఉన్నాడు. ಲೂಜ್ ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರ ಆಶ್ರಯದೊಳಗೆ ಬಂತು, ದೇವರ ಮನೆಯೊಳಗೆ ಬಂತು. ఇప్పుడు లూజ్ అనేటువంటిది దేవుని గృహములోనికి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ಈ ಬೇತಲ್ ಈಗ ಎಲ್ ಬೇತಲ್ ಆಯ್ತು. ఇప్పుడు ఈ బేతెల్ ఎల్ బేతెల్ గా మార్చబడింది. ఏంటి అర్థం? ఏమిటి దీని అర్థం? ಈಗ ಈ ದೇವರ ಮನೆಯನ್ನು ಈಗ ದೇವರ ಪ್ರಸನ್ನ ಆವರಿಸ್ತದೆ. ఇప్పుడు ఈ దేవుని గృహాన్ని దేవుని ప్రసన్నత ఆవరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్ ದೇವರು, దేవుడు, ಬೆತ್ ಮನೆ, బేత్ గృహము, ಎಲ್ ఎల్ ಮನೆ, ಸಾರಿ ದೇವರು. దేవుడు. ಹಾಗಾದ್ರೆ ಎಲ್ಲೆಲ್ಲೂ ಸುತ್ತಲೂ ಈಗ ದೇವರೇ. అదైతే ఎక్కడెక్కడ చూసినప్పుడు ఈ చుట్టూ చూడకు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ಇದು ಒಬ್ಬ ದೇವರೊಂದಿಗೆ ಒಡಂಬಡಿಕೆಯ ಮನುಷ್ಯನ ಪರಿಪೂರ್ಣತೆ. అదైతే దేవుని నిబంధనలో ఒక మనిషికి ఉన్నటువంటి దేవుని పరిపూర్ణత. హల్లెలూయా. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ದೇವರು ನಿನ್ನನ್ನ ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾನೆ. కాబట్టి దేవుడు నిన్ను ఈ విధంగా మార్చాలి అని ఇష్టపడుతున్నాడు. ನೀವು ಇಲ್ಲಿಂದ ಒಂದು ವಚನ ಬಿಟ್ಟು ಮುಂದೆ ಬಂದ್ರೆ, ఈడ నుండి ఒక వచనాన్ని వదిలి ముందుకు వచ్చినట్లయితే 9వ వచనಕ್ಕೆ ಬಂದ್ರೆ, 9వ వచనానికి వస్తే ಈಗ ನೀವು ನೋಡ್ತೀರಿ, ఇప్పుడు మీరు చూస్తారు ದೇವರು ಇಲ್ಲಿ ಯಾಕೋಬನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದ್ದು. దేవుడు ఈ స్థలములోనే యాకోబును ఆశీర్వదించింది. ದೇವರು ಇಲ್ಲಿ ಯಾಕೋಬನನ್ನ ಇಸ್ರಾಯೇಲ್ ಎಂಬುದಾಗಿ ನಾಮಕರಣ ಮಾಡಿದ್ದು. దేవుడు ఈ స్థలములోనే యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. ನೀವೇನಾದ್ರೂ ಆತರ ಪಟ್ಟು ದೇವರು ಯಾಕೋಬನನ್ನ 31ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕ್ಷಮಿಸಿ 32ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಎಂಬುದಾಗಿ ಕರೆದ್ರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಮ ಗ್ರಹಿಕೆ ತಪ್ಪಾಗ್ತದೆ. ఏదైనా ఆతురతను తీసుకొని దేవుడు యాకోబును 32వ అధ్యాయంలో ఇశ్రాయేలుగా పిలిచిండు అని అనుకుంటే అది మీ గ్రహింపు తప్పుగా ఉంటుంది. 32ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆಗಿದ್ದೇನು? 32వ అధ్యాయంలో జరిగింది ఏమిటి? ದೇವರ ಮನುಷ್ಯನ ಜೊತೆ ಹೋರಾಡಿದ, దేవుని మనిషితో పెనుగులాడిండు. ಅಲ್ಲಿ ನಾನು ಇನ್ಮೇಲೆ ನಿನ್ನ ಹೆಸರು ಇಸ್ರಾಯೇಲ್ ಆಗತ್ತೆ ಅಂತ ದೇವರು ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟ ಅಷ್ಟೇ. మీదట నీవు ఇశ్రాయేలువే అని పిలిచిండు పోయిండు. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಅವನು ಇಸ್ರಾಯೇಲ್ ಆಗ್ಲಿಲ್ಲ. కానీ ఆ స్థలములో అతడు ఇశ్రాయేల్ గా మార్చబడలేదు. ತಾನಿದ್ದ ತಗ್ಗಿನ ಸ್ಥಳವನ್ನ ಬಿಟ್ಟು తాను ఉండేటువంటి లోతైన స్థలాన్ని వదిలి ದೇವರು ತಿಳಿಸಿದ ಬೇತೇಲ್ ಎಂಬ ಎತ್ತರ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು దేవుడు చెప్పినటువంటి ఆ ఎత్తైన బేతేల్ అనే స్థలానికి వచ్చి ಅಲ್ಲಿ ದೇವರನ್ನ ಆರಾಧಿಸಿದಾಗ అక్కడ దేవుని ದೇವರು ఆరాధించినప్పుడు ತಿರುಗಿ ದರ್ಶನ ಕೊಟ್ಟು దేవుడు మరలా ప్రత్యక్షమై ಅಲ್ಲಿ ಅವನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ఆ స్థలంలో అతన్ని ఆశీర్వదించి ಅಲ್ಲಿ ದೇವರ ಆತನನ್ನು అక్కడ దేవుని అతన్ని ಇಸ್ರಾಯೇಲ್ ಎಂಬುದಾಗಿ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಕರೆದ. ఇశ్రాయేల్ అని నిర్దిష్టంగా అతన్ని ఆశీర్వదించి పిలిచిండు. ಇದೊಂದು ಒಡಂಬಡಿಕೆ ಹೆಸರು. ఇది ఒక నిబంధనతో ఉన్న పేరు. ಶಾಶ್ವತ ತಲೆಮಾರುಗಳಿಗೆ ಶಾಶ್ವತ ಆಶೀರ್ವಾದವನ್ನು ತರುವಂತ ಆಶೀರ್ವಾದ. ఇది తలతలాంతరముగా శాశ్వతముగా దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చే పేరు. ಸಕಲ ಐಶ್ವರ್ಯ ಉಳ್ಳ ಯಾಕೋಬನು ದೇವರ ಬಳಿ ಬಂದು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, సకల ఐశ్వర్యముతో కూడినటువంటి యాకోబు దేవుని ఎదుటిగా వచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పినప్పుడు ಅವನ ಐಶ್ವರ್ಯ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, అతని ఐశ్వర్యం అడగటం ಈ లేదు. ಲೋಕದ ಸ್ಥಿತಿಗಳನ್ನ ಒಳ್ಳೆಯ ಸ್ಥಿತಿಗಳನ್ನ ಕೇಳ್ತಾ ఈ ಇಲ್ಲ. లోకపు మంచి పరిస్థితులను అతడు అడగటం లేదు. ತಲೆಮಾರುಗಳು ಗತಿಸಿದ್ರು ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಅಲ್ಲಿ ನಿಲ್ಬೇಕೆನ್ನುವುದನ್ನ ಕೇಳ್ತಿದ್ದಾನೆ. తలతలాంతరము గతించినప్పటికీ అప్పటికి కూడా నీ ఆశీర్వాదము నివసించే విధంగా ಈ ఉండాలి. ಆಶೀರ್ವಾದ ಇಸ್ರಾಯೇಲ್ ಮೇಲೆ ಇಂದಿಗೂ ಹಾಗೆ. ఈ ఆశీర్వాదం ఇప్పటికీ ఇశ్రాయేలు మీద ఉన్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, అంత మాత్రమే కాదు, ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಿದವರೆಲ್ಲರಿಗೂ ಇದೇ ಆಶೀರ್ವಾದ ಈಗ ಸಿಗ್ತಾ ಇದೆ. క్రీస్తును విశ్వసించిన వారందరికీ కూడా ఇలాంటి ఆశీర్వాదమే ఇప్పుడు దొరుకుతుంది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಅದು ಸುರಿಸಿದ ರಕ್ತದಿಂದ ಉಂಟಾದ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯೊಳಗೆ ಬಂದ ಕೂಡಲೇ ನಾವೆಲ್ಲ ಇಸ್ರಾಯೇಲ್. యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి యేసు క్రీస్తు శిలువ ద్వారా ఆయన ఎదుటికి వచ్చిన వెంట రక్తంతో కడగబడిన వారందరము కూడా ఇలాంటి ఇశ్రాయేల్ ఆశీర్వాదంలోనికి వచ్చిన వారమే. హల్లెలూయా. 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 ಆತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರೇ, ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ನಾನು ವಾಕ್ಯವನ್ನು ನಿಲ್ಲಿಸ್ತಿದ್ದೇನೆ. నేను వాక్యాన్ని ఆపివేస్తున్నా. ಇಲ್ಲಿನ ಮುಖ್ಯ ವಿಷಯ, ఇక్కడ ఉండేటువంటి ప్రాముఖ్యమైన విషయం, ನಮ್ಮನ್ನ
ತಣ್ಣಗಾಗಿಸುವ ಪರಿಸ್ಥಿತಿ, మనలను చల్లగా ನಮ್ಮನ್ನು ನಿರುತ್ಸಾಹಪಡಿಸುವ మనలను ಪರಿಸ್ಥಿತಿ, నిరుత్సాహపరిచే ನಮ್ಮನ್ನು పరిస్థితి, ಅಪನಂಬಿಕೆಯಲ್ಲಿ ಬೀಳಿಸುವ మనం ಪರಿಸ್ಥಿತಿ, అవిశ్వాసంలోనికి పడవేసే పరిస్థితులు, ಈ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬರ್ತಿದ್ರು. ఈ పరిస్థితులు వచ్చినప్పటికీ ನಾವು ತಣ್ಣಗಿನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಾದಾಮಿ ಮರದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿಯೇ ಲೂಚಾಗಿ ನಿಲ್ಬೇಕಾಗ್ತದೆ. మనం ఆ చల్లని పరిస్థితిలో ఒక బాదాము చెట్టు వలె లూజుగా నిలబడవలసి ఉంటుంది, అంటే హెచ్చరికతో. ಕಾರಣ ಅನೇಕ ನಿರುತ್ಸಾಹದ ಪರಿಸ್ಥಿತಿ ದೇವಜನನ ಆವರಿಸಿಕೊಳ್ತಿದೆ. ఎందుకనట్లయితే చాలా నిరుత్సాహకరమైన పరిస్థితులు దేవుని ప్రజలను ఆవరిస్తూ ఉన్నాయి. ಅದನ್ನ ಗ್ರಹಿಸುವಂತ ಸುಲಭವಾದ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಿರಾಸಕ್ತಿ, దాన్ని గ్రహించడానికి తేలికైన విషయం ప్రార్థనలో ఆసక్తి లేకపోవడం, ಸೇವೆಯಲ್ಲಿ ನಿರಾಸಕ್ತಿ, సేవలో ఆసక్తి లేకపోవడం, ವಾಕ್ಯ ಹೇಳುವುದರಲ್ಲಿ ನಿರಾಸಕ್ತಿ, వాక్యం చెప్పే విషయంలో ರೋಗಿಗಳಿಗೆ ಪ್ರಾರ್ಥಿಸುವುದರಲ್ಲಿ ನಿರಾಸಕ್ತಿ, రోగగ్రస్తులకు ప్రార్థించడంలో ದೆವ್ವಗಳನ್ನು నిరాసక్తి, ಓಡಿಸುವುದರಲ್ಲಿ ನಿರಾಸಕ್ತಿ, దయ్యములను తరిమేటువంటి విషయంలో నిరాసక్తి లేదు. ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿ ప్రభు మనలను బలపరుస్తాడు. ಅದು ನಮ್ಮನ್ನು ತನ್ನ ಅಗ್ನಿಜ್ವಾಲೆಯಿಂದ ತುಂಬಿಸಿ ఆయన మనలను తన అగ్నిజ్వాలతో నింపి ನಮ್ಮನ್ನು ಹಂತ ಹಂತವಾಗಿ ಮೇಲಕ್ಕೆ ಬೇಗ ತರಲಿ. మనలను హంతముగా ದೇವರಿಗೆ ಹೋಗಬೇಕಿನ ನಾವು ಮೊರೆ ಇಡೋಣ, ದೇವರ ಮುಂದೆ ಹೋಗಿ ಮೊರೆ ಇಡೋಣ. దేవుని ఎదుటికి వెళ్ళి మెర పెడదాం. ಈ ಚಳಿಗಾಲದಲ್ಲಿ ನಾವು ಲೂಸ್ ಆಗಿರಲಿ. ప్రభు ఇలాంటి చల్లని పరిస్థితిలో నేను లూజ్ గా ఉండాలి. ಈ ಲೂಸ್ ಆಗಿರುವಂತ ನನ್ನನ್ನು ಬೇಗ ಬೇತಲಾಗಿ ಮಾರ್ಪಡಿಸಪ್ಪ. లూజుగా వలె ఉండేటువంటి నన్ను వేగంగా బేతెలుగా మార్చండి. నేను ಇನ್ನೂ ಎತ್ತರ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಅಧಿಕವಾಗಿ ಆರಾಧಿస్తాను. నన్ను ఇంకా ఎత్తైన ప్రదేశంలో ఇంకా నిన్ను అధికంగా ఆరాధిస్తా. ನನಗೆ ಇನ್ನೊಂದು ಅನುಭವ ಕೊಡು, నాకు ఇంకొక అనుభవం ಎಲ್ಬೇತಲಾಗಿ ಮಾಡು, ఎల్బేతేలుగా మార్చు. ಅಲ್ಲಿ ನನ್ನನ್ನು ಇಸ್ರಾಯೇಲ್ ಎಂಬುದಾಗಿ ಕರೆದು ಬಿಡು, అక్కడ నన్ను ఇశ్రాయేలుగా పిలువు, ಬೇಗ ಕರ್ರಿ, వేగంగా పిలువు. ನಿನ್ನೊಂದಿಗೆ ಒಡಂಬಡಿಕೆ ಮನುಷ್ಯನಾಗಿ ಮಾರ್ಪಡಲಿ, నేను నీతో పాటు నిబంధనలో ఉండేటువంటి మనిషిగా మార్చబడాలి, ಆಶೀರ್ವಾದವಾಗಿ ಮಾರ್ಪಡಲಿ, చాలా మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి, ತಲೆಮಾರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಬೀಳು, తరతరాలుగా ఆశీర్వాదాలను తీసుకొని రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒప్పించుకుంటూ ప్రార్థిస్తాం. మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. మహిమల కర్తనే నినಗೆ స్తోత్రం, మహిమగల తండ్రి మీకు స్తోత్రం, ಕರ್ತನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, ప్రభువా మీకు స్తోత్రం, ಒಡೆಯನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, ప్రభువా మీకు స్తోత్రం, ಪ್ರೀತಿಯ ಕರ್ತನೇ, ప్రభువా ప్రియమైన ప్రభువా, ಪ್ರೀತಿಯ ಕರ್ತನೇ, ప్రియమైన ప్రభువా, ನಮ್ಮ ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇವಪ್ಪ. మమ్మలను మీ చేతికి సమర్పిస్తున్నా, ನಮ್ಮ ಮೇಲೆ ದಯ ಇರಲಿ. మా మీద మీ దయ ಇದನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸೇರಿಸಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ఈరోజు ప్రార్థనకు చేర్చినందుకు స్తోత్రం, ನಮ್ಮನ್ನು ಇದನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸೇರಿಸಿದಕ್ಕಾಗಿ మమ్మల్ని ಸ್ತೋತ್ರ. ఈరోజు ప్రార్థనలు చేర్చినందుకు మీకు స్తోత్రం. ಕರ್ತನೇ ಎಚ್ಚರಿಕೆ ಕುರಿತು ಮಾತನಾಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. హెచ్చరికల గురించి మాట్లాడినందును బట్టి మీకు స్తోత్రం. ದೇವರೇ, దేవా, ನಮ್ಮ ತಣ್ಣಗಾಗಿಸುವಂತ ಅನೇಕ ಸ್ಥಿತಿಗತಿಗಳ ಮಧ್ಯೆ మమ్మలను చల్లపరిచేటువంటి అనేక స్థితుల మధ్యలో ನಾವಿಲ್ಲಿದ್ದೇವಪ್ಪ. నేను ఇక్కడ ఉన్నాము తండ్రి. ನಾವು ತಣ್ಣಗಾಗೋದು ನಮ್ಗೆ ಅರ್ಥವೇ ಆಗುದಿಲ್ಲ ಸ್ವಾಮಿ. మాకు చల్లపరచబడడం ఆ గ్రహింపులోనికి రాలేదు తండ్రి. ಟಿವಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳನ್ನ ನೋಡುವಾಗ ನಾವು ತಣ್ಣಗಾಗೋದು ಗೊತ್ತಾಗುದಿಲ್ಲ. ప్రభు టీవీ ప్రోగ్రామ్ చూసేటప్పుడు మేము చల్లపరచబడడం మాకు తెలియదు. ಮೊಬೈಲ್ ನೋಡುವಾಗ ನಾನು ತಣ್ಣಗಾಗ್ತಿದೆ ಎಂಬುದು ಅರ್ಥವೇ ಆಗುದಿಲ್ಲ. మొబైల్ చూసేటప్పుడు మేము చల్లపరచబడుతున్నాం అనేది మాకు తెలియదు. ಇತರರೊಂದಿಗೆ ಹರಟೆ ಕೊಚ್ಚುವಾಗ ತಣ್ಣಗಾಗ್ತಿದೆ ಎಂಬುದು ಗೊತ್ತಾಗುದಿಲ್ಲ. ఇతరులతో అల్లరి మాటలు మాట్లాడినప్పుడు మేము చల్లపరచబడుతున్నామని మాకు ಇತರರೊಂದಿಗೆ తెలియదు. ಜಗಳ ಮಾಡುವಾಗ ನಾನು ತಣ್ಣಗಾಗ್ತಿರೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ఇతరులతో గొడవ పడేటప్పుడు మేము చల్లపరచబడుతున్నామని మాకు తెలియదు. ಇತರರನ್ನ ಕ್ಷಮಿಸ್ತಾ ಇದ್ದಾಗ ನಾನು ತಣ್ಣಗಾಗುತ್ತಿರೋದು ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ఇతరులను క్షమించనప్పుడు మేము చల్లపరచబడడం మాకు తెలియటం ಒಳಗೆ ದ್ವೇಷ ಅಸೂಯೆ ಇಟ್ಟುಕೊಳ್ತಾ ನಾನು ತಣ್ಣಗಾಗ್ತಿರೋದು ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. బాల ద్వేషం అసూయత ఉంచుకొని మేము చల్లపరచబడడం మాకు తెలియటం లేదు ప్రభువా. ಓ ಕರ್ತನೇ, ಓ ప్రభువా, ಕರ್ತನೇ, ಇತರರ ಮೇಲೆ ತಪ್ಪು ಹುಡುಕ್ತಾ ನಾವು ತಣ್ಣಗಾಗ್ತಿರೋದು ಮರಿತಾ ಇದ್ದೇವಪ್ಪ. మేము ఇతరుల మీద తప్పును వెతుకుచు మేము చల్లపరచబడడం మర్చిపోతున్నాము కదా. ಕರ್ತನೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, ప్రభువా మీకు స్తోత్రం, ಕರ್ತನೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, ప్రభువా మీకు స్తోత్రం, ನಿನಗೆ ಮಹಿಮೆ, మీకే మహిమ, ನಿನಗೆ ಮಹಿಮೆ, మీకే మహిమ. ಪ್ರೀತಿಯ ಕರ್ತನೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ప్రియమైన ప్రభువా మీకు స్తోత్రం. ಅಪ್ಪಾ ತಂದೆ, అబ్బా తండ్రి, ಅಪ್ಪ ನಮ್ಮನ್ನ ಈ ವಂಚನೆಯಿಂದ ಬಿಡಿಸಿರಿ. ప్రభువా ఇలాంటి మోసముతో మమ్మల్ని విడిపించండి. ಕರ್ತನೇ, ಚಳಿ ಹಿಮ ಆವರಿಸಿರುವಾಗಲೇ ಬಾದಾಮಿ ಗಿಡ ಚಿಗುರುವಂತೆ, చలి హిమము ఆవరించినప్పుడే బాదము చెట్టు చిగురించిన వలె ದೇವರೇ, ನಿನ್ನ ಬರೋಣಕ್ಕಾಗಿ ನಾನು ಈಗಲೇ ಚಿಗುರಬೇಕಪ್ಪ. ప్రభువా నేను నీ రాకడ కొరకు ఇప్పుడే చిగురించాలి. ನೀನು ಬರೋಣದೊಳಗೆ ನಾನು ಮಾಡಬೇಕಾದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ತೀರಿಸಲೇಬೇಕು. నీ రాకడ లోపు నేను చేయవలసిన ప్రార్థన చేసి ముగించాలి. ನೀನು ಬರುವುದರೊಳಗೆ ನಾನು ಮಾಡಬೇಕಾದ ಸೇವೆನ ಮಾಡಿ ತೀರಿಸಲೇಬೇಕಪ್ಪ. నేను రాకలో నేను చేయవలసిన సేవను చేసి ముగించాలి తండ్రి. ತಣ್ಣಗಿನ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನ ತಳ್ಳಿ ಬಿಡುವುದಕ್ಕೆ ಕೃಪೆ ಕೊಡು. చల్లని పరిస్థితులను తప్పివేసే కృపనివ్వండి. ಈ ಅಭಿಷೇಕವನ್ನು ಕೊಡು. ఇలాంటి అభిషేకం ఇవ్వండి. ಸೈತಾನನ ಕಾರ್ಯಗಳನ್ನ ಕರ್ತನೆ ಮುರಿದು ಬಿಡುವುದಕ್ಕೆ ಕೃಪೆ ಕೊಡು. సాతాను కార్యాలను విరిచివేసే కృపనివ్వండి. ಓ ಕರ್ತನೆ, ಓಡುವರ ಸಂಗಡ ಓಡಬೇಕಪ್ಪ. ప్రభువా పరిగెత్తే వారి జత కలిసి పరిగెత్తాలి. ಕಾಲು ವೀರರ ಸಂಗಡ ನಾನು ನಿಲ್ಲಬೇಕು. మోకరించే వారి జతలో నేను మోకరించాలి. ಆತ್ಮಗಳಿಗಾಗಿ ಗೋಳಾಡುವ ಸಂಗಡ ನಾನು ಗೋಳಾಡಬೇಕು. ఆత్మల కొరకు మొరపెట్టే వారితో నేను మొరపెట్టాలి. ಆತ್ಮಗಳ ಗೆಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ ನಾನು ಪ್ರಯಾಸ ಪಡಲು, ఆత్మలను గెలిచే వారితో పాటు నేను ప్రయాసపడాలి. ಬಲೆಗಳನ್ನ ಬೀಸುತ್ತಾ బలములను పడగొడుతూ ಓ ಕರ್ತರಾಶ
ರಾಶಿರಾಶಾತ್ಮಕನ ಗೆಲ್ಲುವವರ ಸಂಗಡ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿರಿ. ప్రభు రాశి రాశుల ఆత్మలను చేర్చే వారితో పాటు మమ్మలను చేర్చండి. ಆತ್ಮಿಕ ಯುದ್ಧದಲ್ಲಿ ಅಪ್ಪ ಜಯಶಾಲಿಗಳ ಸಂಗಡ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿರಿ. ఆత్మిక యుద్ధాలలో జయశాలతో పాటు మమ్మలను కలపండి. ದೇವರ ರಾಜ್ಯ ಮುಂದೆ ಮುಂದೆ ನುಗ್ಗುವಾಗ దేవుని రాజ్యం ముందు ముందు కొనసాగుతుంది. ಆ ಸೈನ್ಯದಲ್ಲಿ ನಾವು ಇರಬೇಕಪ್ಪ. వారి సైన్యంలో మేము ఉండాలి ప్రభు. ಹೋಗ ಆತ್ಮಿಕ ಯುದ್ಧದಲ್ಲಿ ಜಯಶಾಲಿಗಳನ್ನಾಗಿ ಮಾಡಿ ఆత్మిక యుద్ధంలో జయశాలుగా మార్చండి. ಕಳಕೊಂಡ ಅಭಿಷೇಕ ತಿರುಗಿ ಬರಲಿ ಯೇಸುವೇ. పోగొట్టిన అభిషేకం మరలా వచ్చునుగా. ಕಳಕೊಂಡಿರುವ ಅಭಿಷೇಕ ತಿರುಗಿ ಬರಲಿ ಯೇಸುವೇ. పోగొట్టిన అభిషేకం మరలా వచ్చునుగా. ಕಳಕೊಂಡಿರುವ ಪ್ರಾರ್ಥನೆ ಅಭಿಷೇಕ ತಿರುಗಿ ಬರಲಿ. పోగొట్టుకున్న ప్రార్థన అభిషేకం మరలా వచ్చునుగా. ಹೆಚ್ಚಾದ ಪ್ರಾರ್ಥನೆ ಅಭಿಷೇಕ, ಹೆಚ್ಚಾದ ಸೇವೆಯ ದಾಹ, ఎక్కువైన సేవా దాహము. ಓ ಕರ್ತನೆ ಆತುರವಾಗಿ ವಾಕ್ಯ ಓದುವುದಕ್ಕೆ ಕಲಿಸಿ. వేగంగా వాక్యాన్ని చదవడం నేర్పండి. ಓ ಕರ್ತನೆ ಕಣ್ಣೀರಿನ ಪ್ರಾರ್ಥನೆ ಅನುಭವ ಕೊಡ್ರಿ. నీటి ప్రార్థన అనుభవం, ನಿಟ್ಟುಸಿದ ಪ್ರಾರ್ಥನೆ ಅನುಭವ ಕೊಡ್ರಿ. నిట్టూర్పు ప్రార్థన అనుభవం ఇవ్వండి. ಓ ಕರ್ತನೆ ನಿನ್ನ ರಾಜ್ಯದ ಒಳ್ಳೆ ದರ್ಶನ ಉಳ್ಳವರ ಸಂಗಡ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿರಪ್ಪ. రాజ్యము మంచి దర్శన అనుభవం కలిగిన వారితో చేర్చండి. ಓ ಕರ್ತನೆ ನಿನಗೆ ಉತ್ತಮವಾಗಿ ಸೇವೆ ಮಾಡುವವರನ್ನ ನಮ್ಮ ಜೊತೆ ಸೇರಿಸಿರಿ. నీకు మంచి సేవ పరిచయం చేసే వారిని మాతో పాటు కలపండి. ಅಂತವರೊಡನೆ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿರಿ. అలాంటి వారితో మమ్మల్ని కలపండి. ಓ ಹಿಂದೆ ಬಿದ್ದ ನಮ್ಮನ್ನು ಮುಂದೆ ನಡೆಸಿರಿ. ప్రభువా వీరి వారితో మీతో పాటు మమ్మల్ని జతగా ಓ నడిపించండి. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ಮೊದಲು ತವಕ ಪಡುವಂತ ಕೃಪೆ ప్రభు ನಮಗುಂಟಾಗಲಿ. దేవుని రాజ్యము కొరకు నీతి కొరకు మొదట ప్రయాసపడే కృపను అనుగ్రహించండి. ಅದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟದಕ್ಕಾಗಿ ಕ್ಷಮೆ దాన్ని ಕೇಳ್ತೇವೆ. వదిలిపెట్టినందుకు క్షమించండి. ಓ ಕರ್ತನೆ ಈ ವರ್ಷದ 6 ತಿಂಗಳು ಮುಗಿಸ್ತಿದ್ದೇವಪ್ಪ. ప్రభు ఈ సంవత్సరంలో 6 నెలలు గతించిపోయి ఉన్నాయి. ಈ ವರ್ಷ ನನಗೆ ಇನ್ನೂ ಸರಿಯಾಗಿ ಫಲ ಕೊಡಲಿಲ್ಲ, ప్రభు ಕ್ಷಮಿಸಿ. ఈ సంవత్సరంలో మేము ఇంకా సరియైన ఫలం మీకు ఇవ్వలేదు, క్షమించండి. ಕರ್ತನೆ ಇನ್ನು ಮಿಕ್ಕ 6 ತಿಂಗಳು ನಿನಗೆ ಯಥೇಚ್ಛ ಫಲ ಕೊಡುವಂತೆ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿರಪ್ಪ. తగిన ఈ 6 నెలల్లో మీకు బహు ఫలముగా ఇచ్చేవారముగా మమ్మల్ని మార్చండి. ಇದಕ್ಕಾಗಿ ಹೇಗೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಾಯಬೇಕೆಂಬುದನ್ನು ಕಲಿಸಿಕೊಡ್ರಿ. దేని కొరకు మీ సన్నిధానంలో ఏ విధంగా గడపాలో మాకు నేర్పండి. ನಮ್ಮನ್ನು ಅಭಿಷೇಕಿಸಿರಿ. మమ్మల్ని అభిషేకించండి. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಅಭಿಷೇಕಿಸಿರಿ. ఒక్కొక్కరిని అభిషేకించండి. ನಿನ್ನ ಪವಿತ್ರಾತ್ಮಕ್ಕೆ ಒಂದೊಂದು ಮನೆಯನ್ನು ಹತ್ತಿಕೊಳ್ಳಲಿ. పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్క గృహాన్ని రగిలించును గాక. ಓ ನಮ್ಮ ನಿನ್ನ ಕರಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೇವೆ. ಅವರನ್ನು మీ చేతికి సమర్పిస్తున్నాం. ನಿನಗೆ ಮಹಿಮೆ, నీకే మహిమ, ನಿನಗೆ ಮಹಿಮೆ, నీకే మహిమ, ನಿನಗೆ ಮಹಿಮೆ, నీకే మహిమ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. నీకే స్తోత్రం. ಕರ್ತನೇ, ప్రభువా, ಕರ್ತ ನಮ್ಮನ್ನು ಇನ್ನೂ ಮುಂದೆ ನಡೆಸಿರಿ. ప్రభువా మమ్మల్ని ఇంకా ముందుగా నడిపించండి. ಸೋತು ಕುಳಿತಿದ್ರೆ ಎಬ್ಬಿಸಿರಿ ಅಪ್ಪ. సోని కూర్చొని ఉన్నట్లయితే మనం లేపి నిలబెట్టండి. ಎಂದವನ್ನು ನಡೆಯುವಂತೆ ಮಾಡ್ರಿ. లేచిన వారిని నడిచే వారిగా చేయండి. ನಡೆಯುವವರನ್ನ ವೇಗಪಡಿಸಿರಿ. నడిచే వారిని వేగంగా పరిగెత్తే వారిగా చేయండి. ವೇಗಗೊಂಡವನ್ನ ಓಡಿಸಿರಪ್ಪ. వేగం కలిగిన వారిని పరిగెత్తే వారిగా చేయండి. ಓಡುವವನ್ನ ರಥಗಳಲ್ಲಿ ಕೂಡಿಸಿರಿ. వేగంగా పరిగెత్తే వారిని రథములో స్థాపించండి. ರಥಗಳಲ್ಲಿರುವವರನ್ನ ಹಾರುವಂತೆ ಮಾಡ್ರಿ. రథములు ఉన్న వారిని ఎగిరే వారిగా మార్చండి. ಓ ಸಮಾಜದಲ್ಲಿ ಫಿಲಿಪರಿಗಾದ ಅನುಭವ ನಮಗೂ ಆಗಲಿ. సమరయలో ఫిలిప్పుకు కలిగిన అనుభవం మాకు కావాలి. ಓ ಕಳಕೊಂಡ ಆತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನ ಪುನಃಸ್ಥಾಪಿಸಿರಿ. పోగొట్టుకున్న ఆత్మిక అనుభవం పునఃస్థాపించండి. ಓ ಕರ್ತನೆ ಹೊಸ ಉತ್ಸಾಹ ಕೊಡ್ರಪ್ಪ. నూతన ఉత్సాహం ఇవ్వండి. ಹೊಸ ಪರಿಶುದ್ಧತೆ ಕೊಡ್ರಿ. నూతన ಹೊಸ పరిశుద్ధ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ నూతన ಕೊಡ್ರಿ. ప్రార్థన జీవితం ఇవ్వండి. ಹೊಸ ಸೇವೆಯನ್ನ ಕೊಡ್ರಿ. కొత్త సేవని ఇవ్వండి. ಸೇವೆ ದರ್ಶನವನ್ನ ನವೀಕರಿಸಿರಿ. సేవ దర్శనాన్ని ఎక్కువ చేయండి. ಓ ಕರ್ತನೆ ಬೆಂಕಿಗೆ ಬೆಂಕಿ ಕೂಡಿಸುವಂತೆ అగ్నికి అగ్ని సమకూర్చండి. ಅಭಿಷೇಕದವರನ್ನು ಅಭಿಷೇಕದವನ್ನ ಕೂಡಿಸಿರಿ. అభిషక్తులతో పాటు అభిషక్తులతో ದೇವರು ನಾವು ದೂರವಾಗಿದ್ರೆ ತಿರುಗಿ ಅಭಿಷೇಕದ ಜೊತೆ ಸೇರಿಸಿರಿ ಅಪ್ಪ. ప్రభుని తీవ్రమైన అభిషక్తులతో మరలా కలపండి. ದೇವರು ಇಂಥವ್ರು ಯಾವ ದೇಶದಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಒಂದಾಗಲಿ. ఇలాంటి మరి ఏ దేశంలో ఉన్నా సరే మాతో జత కలుపుతున్నారు. ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. మమ్మల్ని సమర్పిస్తున్నా. ನಮ್ಮನ್ನು ಬೇಗ ಲೂಸ್ ಸ್ಥಿತಿಗೆ ತರ್ರಿ. మమ్మల్ని వేగంగా లూస్ స్థితిలోనికి తెండి. ಓ ನಿನಗೆ ಅವಶ್ಯವಿದ್ರೆ ಯಾಕೋಬನನ್ನ ಪ್ರತ್ಯೇಕಪಡಿಸಿದಂತೆ ನಮ್ಮನ್ನು ಪ್ರತ್ಯೇಕಪಡಿಸಿರಿ. ప్రభు అవసరంగా ఉన్నట్లయితే యాకోబును ప్రత్యేకపరిచిన విధంగా మమ్మల్ని ప్రత్యేకపరచండి. ಆತನು ಪ್ರತ್ಯೇಕವಾದಾಗಲೇ ದರ್ಶನ ಕೊಟ್ಟಿಯಲ್ಲ. అతనిని ప్రత్యేకపరిచినప్పుడే దర్శనం ఇచ్చి ಓ ఉన్నాడు. ನಿನಗಾಗಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಲು ಕಲಿಸಿಕೊಡ್ರಿ. మీ కొరకే ప్రత్యేకమైన అనుభవంలోనికి తీసుకు ನಮ್ಮನ್ನು ಹಿಡ್ಕೊಂಡಿರುವ ಸಂಗತಿಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ. మమ్మల్ని పట్టుకొనిన పరిస్థితుల నుండి విడుదల కలుగును గాక. ಭಯಂಕರನಾದ ದೇವರ ನಿನ್ನ ದರ್ಶನಕ್ಕೆ ಅಡ್ಡಿಯಾಗಿ ಯಾವ ತಡೆಗಳಿದೆ ಅದು ಮುರಿಯಲ್ಪಡಲಿ. భయంకరమైన దేవాన్ని దర్శనానికి ఏదైతే అడ్డుగా ఉన్నదో ఆ అడ్డు విరగొట్టబడును గాక. యేసుక్రీస్తు ಓ నామములో ಪರಲೋಕಕ್ಕೆ ಬಾಗಿಲಾಗಿರುವಂತ ದೇವರೇ ನಿನ್ನನ್ನು ಕಾಣುವುದಕ್ಕೆ ಅಡ್ಡಲಾದ ಸ್ಥಿತಿಗಳಿಂದ ಬಿಡಿಸಿಕೋ. పరలోకానికి ద్వారముగా ఉన్నటువంటి పరలోకపు దేవ నిన్ను దర్శించడానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి అడ్డుకు విరగొట్టబడును గాక. యేసుక్రీస్తు నామములో ದೇವರ ಮನೆ ಆಗಿರುವ ನಿನ್ನೊಳಗೆ ಸೇರುವುದಕ್ಕೆ ಯಾವ ಅಡ್ಡಿಗಳಲ್ಲಿ ಸಿದ್ಧನೋ ಅಲ್ಲಿಂದ ಬಿಡಿಸಿಕೊಳ್ಳ್ರಪ್ಪ. దేవుని గృహములో ఉన్నటువంటి నిన్ను దేవుని గృహంలో చేర్చడానికి ఏదైతే అడ్డు నన్ను పట్టుకొని ఉన్నావో వాటి నుండి విడిపించి చేర్చుకోనండి. ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಏಸಾವನ ದ್ವೇಷ, పై చూపులో ఏశావు యొక్క ద్వేషము, ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಪ್ರಾಣ ಭಯ, ప్రాణ భయము, ಆದ್ರೆ
ಕರ್ತನೆ ನಿನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ప్రభు నీ దృష్టిలో ನೀನು ಸಂಧಿಸಿದ ಕಾಲವನ್ನು ಹೀಗೆ ಪ್ರತ್ಯೇಕಿಸಿಕೊಂಡಿಲ್ಲ. నీవు దర్శించిన కాలమును ఈ విధంగా ప్రత్యేకపరిచి ఉన్నావు ಕರ್ತನೆ ನಿನಗಾಗಿ ನಮ್ಮನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸಿಕೋ. ప్రభువా నీ కొరకు మమ్మలను ప్రత్యేకపరచుకోనండి. ಅಪ್ಪಾ ನಮ್ಮನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸಿಕೋ. ప్రభువా మమ్మలను ನಿನ್ನ ಉದ್ದೇಶಗಳಿಗಾಗಿ ನಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸು. ನಿನ್ನ ಉದ್ದೇಶಗಳಿಗಾಗಿ ನಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸಿಕೋ. కొరకు మమ్మలను నిలవబెట్టండి. ನಿನ್ನ ಉದ್ದೇಶಗಳಿಗಾಗಿ ಸ್ಥಾಪಿಸಿಕೋ. మీ ఉద్దేశాల కొరకు మమ్మలను స్థాపించండి. ನಮ್ಮನ್ನು ಹೊಸದಾಗಿ ತಿರುಗಿ ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. నూతనంగా మరలా సమర్పించుకోండి. ನೂತನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಮುಂದಿನ ತಿಂಗಳು ಕಾಣುವುದಕ್ಕೆ ಕೃಪೆ ಕೊಡ್ರಿ. నూతన పరిస్థితిలో క్రొత్త నెలను కనుగొనడానికి కృపనివ్వండి. ಹೊಸ ವೇಗ ಕೊಡ್ರಪ್ಪ. క్రొత్త వేగమునివ్వండి. ಕಾಲಾಳುಗಳ ಜೊತೆ ಸೋತದ್ದು ಸಾಕು. ప్రభువా నడిచే వారితో సోలింది చాలు. ರಥಗಳ ಜೊತೆಗೆ ಓಡುವಂತ ಹೊಸ ಕೃಪೆ ಕೊಡ್ರಿ. రథములతో పాటు పరిగెత్తేటువంటి నూతన కృపను అనుగ్రహించండి. ಅಬ್ಬಾ ಜೋಲು ಬಿದ್ದು ನಮ್ಮ ಕೈಗಳನ್ನ ಬಲಪಡಿಸಿರಿ. ప్రభువా సోలిపోయిన మా చేతులను బలపరచండి. ಓ ಬಲಪಡಿಸಿರಿ. ఓ బలపరచండి. ಅಬ್ಬಾ ನಮ್ಮ ಮೊಣಕಾಲುಗಳು ಬಲಗೊಳ್ಳಲಿ. మా మోకాళ్ళు బలపరచబడును ಓ గాక. ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬಲಗೊಳ್ಳಲಿ. ఈ సన్నిధానములో బలపరచబడును గాక. ಓ ನಮ್ಮ ಕಣ್ಣು ಸತತವಾಗಿ ಕಣ್ಣೀರು ಸುರಿಸಲಿ. ప్రభువా మా కన్నీరు కొనసాగి కన్నీరు కార్చును గాక. ಓ ಕರ್ತನೇ ನಿನಗೆ ಬೇಕಾದ ಫಲ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿರಿ. ప్రభువా మీకు అవసరంగా ఉన్నటువంటి ఫలాన్ని ఇచ్చే వారంగా మమ్మల్ని రూపించండి. ಓ ಕರ್ತನೆ ಮನುಷ್ಯರನ್ನ ನೋಡಿ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಯನ್ನು ನೋಡಿ ನಾವು ಸೋತು ಹೋಗಿದ್ರೆ ನಮ್ಮ ದೃಷ್ಟಿಯನ್ನು ಬದಲಾಯಿಸು. ప్రభువా మనుషులను చూచి మా జతలో ఉండే వారిని చూచి మేము సోలిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే మా దృష్టిని మార్చండి. ನಮ್ಮ ದೃಷ್ಟಿಯನ್ನ ನಿನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿಸಪ್ಪ. ಆ ದೃಷ್ಟಿని మీ వైపుకు మళ్లించండి. ಏಸಾವನನ್ನ ನೋಡಿ ಪ್ರಾಣ ಭಯದಲ್ಲಿ ಇದ್ದವನನ್ನ ಕರ್ತನೆ ಇದ್ದವನು ಬೈಕನಾದ ದೇವರೇ ನಿನ್ನ ನೋಡುವಂತೆ ಮಾಡಿದೆಯಲ್ಲ. ఏశావును చూచి ప్రాణ భయముతో ఉన్నవాడు నీ వైపు చూచి బలమును పొందుకున్న విధంగా ದೇವರೇ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿರಿ. ప్రభువా మమ్మలను బలపరచండి. ಓ ಈ ಲೋಕದ ಕಡೆಗಿರುವ ನಮ್ಮ ದೃಷ್ಟಿಗ ಪರಲೋಕದ ಕಡೆಗೆ ತಿರುಗಲಿ. ఈ లోకము వైపు ఉన్నటువంటి మా దృష్టి పరలోకము వైపుగా ಪರಲೋಕದ ಕಡೆಗೆ ದೃಷ್ಟಿ ತಿರುಗಲಿ. పరలోకము వైపు మా దృష్టి మల్లును గాక. ದೇವರು ನಿನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಲಿ. నీ వైపుగా మల్లును గాక. ಓ ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಿರಿ. ప్రభువా మమ్మలను వాడుకోనండి. ಫಲ ಕೊಡುವ ಮರವನ್ನಾಗಿ ಮಾಡ್ರಿ. ಫಲ ಕೊಡುವ ಮರವಾಗಿ ಮಾಡ್ರಿ. ఫలభరితమైన చెట్టుగా మార్చండి. ಫಲವಿಲ್ಲದ ಬಂಜೆತನ ಸಾಕು. ఫలము లేని ప్రభు గొడ్రాలు తనము చాలు. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಂಜೆತನದಿಂದ ತುಂಬಿದೆಯಲ್ಲ. ప్రార్థన గొడ్రాలు తనముతో నిండి ನಮ್ಮ ఉండగా. ಉಪದೇಶಗಳು ಬಂಜೆತನದಿಂದ ತುಂಬಿದೆಯಲ್ಲ. ఉపదేశములు ఫలము లేని గొడ్రాలు వలె ನಮ್ಮ ఉన్నాయి కదా. ಪ್ರಸಂಗಗಳು ಬಂಜೆತನದಿಂದ మా ప్రసంగాలు గొడ్రాలు వలె ఉన్నవి కదా. ಓ ಕರ್ತನೇ ನಮ್ಮನ್ನು ಕನಿಕರಿಸಿರಿ. ప్రభువా మమ్మలను కనికరించండి. ಕರ್ತನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ప్రభువా మీకు స్తోత్రం. ఓ ప్రభువా మీకు స్తోత్రం. ಕರ್ತನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ప్రభువా మీకు స్తోత్రం. ಕರ್ತನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ప్రభువా మీకు స్తోత్రం. ನಿನಗೆ ಮಹಿಮೆ. నీకే మహిమ. ನಿನಗೆ ಮಹಿಮೆ. నీకే మహిమ. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. నీకే స్తోత్రం. ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. మమ్మలను సమర్పిస్తున్నాం. ನಿನಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. నీకు మహిమ కలుగును గాక. ಸೇರಿ ಬಂದೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸು. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ನಾವು ఆశీర్వదించండి. ಅರ್ಪಿಸುವ ಕಾಣಿಕೆಯನ್ನು ಆಶೀರ್ವದಿಸು. మేము మీకు సమర్పించే కానుకలను ఆశీర్వదించండి. ಕರ್ತನೇ ನಮಗೆ ದಿನ ಒದಗಿಸಿದ ಊಟವನ್ನು ಆಶೀರ್ವದಿಸು. మీరు మాకు అనుగ్రహించిన ఈ రోజు అనుగ్రహించిన భోజనాన్ని ఆశీర్వదించండి. ನಮ್ಮೊಂದಿಗೆ ಯಾರು ಈ ದಿನ ಸೇವೆಗೆ ಪ್ರಯಾಸಪಟ್ಟ ಅವರೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿರಿ. మాతో పాటు ఈ రోజు సేవ కొరకు ఎవరైతే ప్రయాసపడి ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి. ಕೃಪೆಗೆ ನಮ್ಮನ್ನು మీ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. కృపకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామములో ಬೇಡದೇವೆ ನಮ್ಮ ತಂದೆ. అడుగుచున్నాము తండ్రి. ಆಮೆನ್. ఆమేన్. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಲೋಕದಲ್ಲಿರೋ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಲೋಕದಲ್ಲಿರೋ ಕಾಣಿಕೆ ತೆಗಿಲಿಕ್ಕೆ ಮತ್ತೆ ನಾವು ಪ್ರತಿ ತಿಂಗಳು ತೆಗೆಯುವಂಥ ಕಾಣಿಕೆಯನ್ನು ನಾವು ತಪ್ಪದೆ